హాయ్ అండి. సంగీతం అంటే వినిపించి, కనిపించకుండా ఉంటుంది. కొంతమంది సంగీత దర్శకులు కూడా అంతే. వాళ్ళ పనితీరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మాత్రం కనిపించకుండా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతుంటారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ 'సిరి చరణ్' గారు. ఈయన ఫిల్మోగ్రఫీ చూస్తే ఇన్ని సినిమాలు ఈయన చేసారా? ఇన్ని గొప్ప సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయా అనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం ఎవరికీ కనిపించకుండా దాక్కుని తిరుగుతుంటారు. అలాంటి 'శ్రీ చరణ్' మన స్టూడియోకొచ్చారు. ఆయనతో కలిసి సంగీతానికి సంబంధించిన కొన్ని ముచ్చట్లు ఆయనతో పంచుకుందాం. హాయ్ అండి. నమస్తే. 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 హలో. నిజంగా నాకే షాకింగ్‌గా అనిపించిందండి. మీ ఫిల్మోగ్రఫీ చూస్తుంటే, ఇన్ని సినిమాలు చేశారా ఈ 12 ఏళ్ల కాలంలో అనిపిస్తుంటుంది. కానీ ఇండస్ట్రీలో అండి ఆహ్, చేసిన వర్క్ ఎలా ఉన్నా సరే పబ్లిసిటీ తెచ్చుకోవడం, ఈ వర్క్ నేను చేశానని చెప్పుకోవడానికి ఉత్సాహం చూపిస్తుండాలి. ఆ! మీరు మాత్రం ఈ విషయంలో ఎక్కడో ఓ మూలన ఉంటారు. ఎక్కడో అట్టడుగున స్థాయిలో ఉంటారు. ఆ! ఏంటండి దానికి కారణం ఏంటి? అంటే నాకు ఎలా అంటే స్టార్ట్ అయింది ఇండస్ట్రీలోని ఒక పాటతో మొదలైందండి. హ్మ్. సో, 'అడవి శేష్' తోటి స్టార్ట్ అయింది. సో, ఆ పాట చేయడం తర్వాత అంటే నేను ఎక్కువ ఇంగ్లీష్ బ్యాండ్ వాయించేవాడిని. ఆహా! సో, ఆల్మోస్ట్ ఇండస్ట్రీకొచ్చే ముందే ఒక 1000 పెర్ఫార్మన్సెస్ చేసి లాట్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యూజిక్ వాయించి ఒక సెపరేట్ గ్రూవ్‌లో ఉండేవాడిని. హ్మ్. అది ఇండస్ట్రీకి సంబంధం లేదు. హ్మ్. నాకు ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి గజల్స్ వినేవాడిని. అంటే హ్మ్. గజల్స్ వింటూ పాత సినిమాలు చూస్తూ హ్మ్. మా పేరెంట్స్ కూర్చోబెట్టి చూపించారు. హ్మ్. సో, అలా ఉండేది. కానీ టీనేజ్ టైమ్ నుంచి అంటే ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యూజిక్ అంతా. హ్మ్. సో, ఇక్కడికొచ్చేసరికి చాలా పారాడైమ్ షిఫ్ట్ అయిపోయింది. హ్మ్. రవికాంత్ పేరేపు, విమల్, డీజే టిల్లు డైరెక్టర్, హ్మ్. క్షణం డైరెక్టర్ వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్ అనమాట. హ్మ్. లిటరల్‌గా తమ్ముళ్ళు. హ్మ్. సో, వీళ్ళు ఇండస్ట్రీకొచ్చారు. నన్ను పట్టుకొనొచ్చేసారు. హ్మ్. నేనేదో గుడి నుంచి బయటకొచ్చినట్టు అలా చూస్తున్నాను. అర్థం అవ్వలేదు నాకు. పారాడైమ్ షిఫ్ట్ అది నాకు. హ్మ్. సినిమాలకి వెళ్ళడం, వైజాగ్‌లో ఉన్నప్పుడు జగదాంబ థియేటర్‌కెళ్ళడం, హ్మ్. సినిమాలు బా చూడడం హ్మ్. అదే అలవాటు. హ్మ్. కానీ సినిమాల్లోకి రావడం అన్నది ఇట్ వాస్ వెరీ, వెరీ న్యూ. హ్మ్. ఎందుకంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని చెప్పి అనుకోలేదు. హ్మ్. ఒక పాటతో స్టార్ట్ అయింది. అలా దిగిపోయింది దీంట్లో. హ్మ్. సో, ఈవెన్చువల్లీ టు అంటే అండర్‌స్టాండ్ అసలిక్కడ వర్క్ కల్చర్ ఏంటి? వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది? అని దాంట్లో పడిపోయి ఐ స్టార్టెడ్ టేకింగ్ మోర్ వర్క్. అంటే 'కిస్' మూవీ పోయిన తర్వాత దానికి డెమోలిచ్చాను. ఒక ఫస్ట్ సాంగ్‌కి డెమో ఇస్తే అలాగా 3 పాటలిచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి డెమో ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. హ్మ్. దాని తర్వాత సినిమా పోయింది. వైజాగ్ ఎళ్ళిపోయాను. హుహు. ఐ డిడ్ంట్ నో థట్ ఐ హాడ్ టు మార్కెట్ థట్ ఆల్సో. అంటే నేను చేశాను ఈ సినిమా అని. హ్మ్. ఇట్ క్రియేటెడ్ ఎ డీసెంట్ బజ్ మ్యూజిక్‌కి. తర్వాత 'క్షణం' వచ్చింది. 'క్షణం' 'గుంటూరు టాకీస్' మంచి హిట్‌లయ్యాయి. ఎస్పెషల్లీ 'క్షణం' వాస్ అవర్ బిగ్ బ్రేక్. అవును. 'శేష్‌కి' నాకు మా అందరికి. సో, ఏ సినిమాలొస్తే ఫస్ట్ అసలు తెలుసుకోవాలి ఇండస్ట్రీలో అసలు ఎలాగ మెనూవర్ అవ్వాలి, ప్రెషర్ ఎలా ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేయాలి అని. ఆహ్, సినిమాలో ఏవొస్తే అవి తీసుకున్నాను. ఐ స్టార్టెడ్ డూయింగ్ వర్క్. సో, ఇట్ గాట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్‌లేషన్. ఇంకా హ్మ్. నేను చేశాను ఈ వర్క్ అని చెప్పడానికి కూడా అంత టైం కూడా టైం ఉండదు. లేదు, హెడ్ స్పేస్ లేదు. హ్మ్. సో, వచ్చే సినిమా తీసుకోవడం, దాని మీద పని చేయడం. హ్మ్. అండ్ ఇట్ వాస్ వెరీ హెవీ టెన్షన్ జాబ్ అనమాట. ఎందుకంటే హ్మ్. ఆహ్, తెలియని సబ్జెక్ట్ దూకేసాం. ఆ! సో, అది అర్థం అవ్వడానికి చాలా టైం పట్టింది. హ్మ్. ఆ ఫ్లోలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాను కానీ. హ్మ్. 12 ఏళ్ళు జర్నీ మీరు హ్యాపీ అండి? యాస్ ఎ కంపోజర్‌గా? యాస్ ఎ కంపోజర్‌గా యెస్. వెరీ మచ్ హ్యాపీ. హ్మ్. యాహ్! ఈ సినిమాలు నేను చేశాను అని చెప్పి గర్వపడే క్షణాలు, గర్వపడే సినిమాలు ఏమున్నాయి ఈ 12 ఏళ్లలో? చాలా ఉన్నాయండి. హ్మ్. మెయిన్ థింగ్ ఏంటంటే 'మేజర్' ఇస్ వన్ ఫిల్మ్. అవును. ఎందుకంటే మా ఇల్లు బీచ్ రోడ్ హ్మ్. అన్నమాట. హ్మ్. బీచ్ రోడ్ పక్కన. సో, ఎప్పుడు నేను నా యమహా యేసుకొని బయటికొచ్చిన వెంటనే 'బెట్రియట్సీ' స్తూపం ఉంటుంది. అవును. 'బెట్రియట్సీ' 1971 అవును. అని. సో, ప్లస్ నా నా ఫ్రెండ్స్ యాక్చువల్‌గా లైక్ నా క్లాస్‌మేట్ ఒకడు హి ఈస్ ఎ మేజర్. సో, ఆహ్, అండ్ నేవల్ బ్యాక్ డ్రాప్ నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ నా డ్రమ్మర్ వాళ్ళ ఫాదర్ కమాండర్ ఇండియన్ నేవీలో. హ్మ్. నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఇప్పుడు ఇండియన్ నేవీలో కమాండర్. హ్మ్. సో, ఆ సర్కిల్స్‌లో చిన్నప్పటి నుంచి పెరిగాం. హ్మ్. సో, ఒక తెలియని నో ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ అయితే ఎప్పుడు హ్మ్. అలాగా ఉంటూనే ఉండేది. వెన్ యూ సీ సో మచ్ అవును. అవును. ఎస్పెషల్లీ. సో, ఎప్పుడైనా ఒక నేషనల్ హీరోకి మ్యూజిక్ చేయాలి అని అనుకున్నాను. దేవుడి దయ వల్ల అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ నాకు ఆహ్, యూ నో మేజర్ పైగా వచ్చింది. ఇది 'మహేష్ బాబు' గారి ప్రొడక్షన్‌లో యెస్. వచ్చిన సినిమా. యెస్. హ్మ్. సో, ఇట్ వాస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో, మై విష్ వాస్ ఫుల్‌ఫిల్డ్. ఎందుకంటే పాన్ ఇండియన్ ఫిల్మ్ అండ్ అబౌట్ ఎ నేషనల్ హీరో. సో, ఇట్ వాస్ ఎ ప్రిటీ గుడ్ 'అడవి ఎక్స్‌పీరియన్స్. శేష్' గారితో మీ పరిచయం 'కిస్' దగ్గర నుంచా అండి? ఆ! అంతకుముందు ఏమైనా ఉండేదా? ఏం లేదు. హ్మ్. కిస్ దగ్గర నుంచి. హ్మ్. సో, అప్పటినుంచి ఇంకా వి కైండ్ ఆఫ్ లైక్
కేమ్ అప్ టుగెదర్. కానీ ఆయన గ్రోత్, ఆయన జర్నీ చూస్తే Ah. ఏమనిపించిందండి? ఐఎమ్ వెరీ కిస్ నుంచి మేజర్ వరకు చూసారు మీరు దగ్గర ఉండి. యా అంటే చాలా కష్టాలు చూసాడు. బికాస్ ఇనిషియల్ గా కిస్ కి ముందు కూడా యాక్చువల్ గా కర్మ అన్న సినిమా తీసాడు. అవును. దానికి చాలా కల్ట్ ఫాలోయింగ్ ఉండేది. ఉమ్, సో అప్పుడు యాక్చువల్ వైజాగ్ వచ్చాడట, నా ఫ్రెండ్స్ ని కలిసాడట, నాకు ఇవన్నీ తెలియదు. ఉమ్, రవికాంత్ పేరు రేపు తిని ఫేస్బుక్ లో కలిసాడు. ఉమ్, అలాగే వాళ్ళు ఏదో కంపోజర్స్ గురించి వెతుకున్నారంటే నా పేరు సజెస్ట్ చేస్తే అప్పుడు నేను సీన్ లోకి వచ్చాను. ఉమ్, సో ఈవెన్చువల్లీ మాట్లాడుతూ యూనో యాజ్ ఈ స్టార్టెడ్ టు వర్క్ మోర్ అండ్ మోర్, నాకు అర్థమైంది ఏంటంటే అసలు చాలా చాలా కష్టపడ్డాడు. సో కష్టం లేదే యూనో అవును. అంత ఈజీగా రాదు. అవును. సో ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ యూనో మొత్తానికి క్షణమైంది. సో అక్కడి నుంచి ఎస్పెషల్లీ మా కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అవును. అంటే లైక్ యూనో క్షణం, ఎవరు, యా, ఉమ్, గూఢచారి. అవును, గూఢచారి. మిమ్మల్ని వదలరేమో ఆయన. అలాగే లేదు అంటే యా. సో కలిసి ఎన్ని హిట్స్ యూనో మావి కాంబినేషన్ లో ఉన్నాయి. సో ఐవ్ సీన్ హిస్ జర్నీ, అంటే చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను నేను, బికాస్ యాజ్ అ టెక్నీషియన్ కూడా యూనో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్, ఎందుకంటే తను పడిన కష్టానికి యూనో ఒక సూపర్ రికగ్నిషన్ వచ్చింది. హీస్ గాట్ ఇస్ ఫ్యాన్ బేస్. కిస్కి ముందు మీ జర్నీ ఎలా ఉండేదండి? కిస్క్ ముందు అసలు ఫుల్ రాక్ అండ్ రోల్, కంప్లీట్లీ ఇంగ్లీష్ మ్యూజిక్ అండ్ ఎక్కువ లైవ్ షోస్ చేసేవాడిని. అండ్ నా ఫ్రెండ్స్ అప్పుడు సోషల్ అవేర్నెస్ డాక్యుమెంటరీస్ ఉన్న స్ట్రీట్ చిల్డ్రన్, ఇలాంటివి షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఎక్కువ ఏం లేవు. ఐ జస్ట్ జంప్డ్ ఇంటూ ఇట్, అదే చెప్తున్నాను కదా, ఎక్కడ అసిస్ట్ చేయలేదు ఎవరిని. జస్ట్ నా నమ్మకం, వీళ్ళకి నా మీద ఉండే నమ్మకం. అంటే ఇంగ్లీష్ మ్యూజిక్, బయట చేసే మ్యూజిక్, సినిమాలు చేసే మ్యూజిక్, ఈ మార్పు ఈజీగానే సాధ్యమైందండి? అస్సలు అది వేరే, అదే చెప్తున్నాను కదా, పారాడైమ్ షిఫ్ట్ అంటే బేసిక్ చెప్పాలి చొక్కలు చూసాను. అవును. ఎందుకంటే ఇప్పుడు దాని కల్చర్ వేరు. యూనో మేము వాయించినప్పుడు ఇట్ వాస్ డిఫరెంట్ కల్చర్ ఆల్ టుగెదర్. యూనో సో ఇన్ బ్యాండ్ డ్రమ్మర్ ఉంటాడు, బేస్ గిటారిస్ట్, రిథమ్ గిటారిస్ట్, లీడ్ గిటారిస్ట్, అయితే కీబోర్డ్ ప్లేయర్, సింగర్. ఆ కల్చర్ మాకు అవే ప్రైమరీ ఇన్స్ట్రుమెంట్స్. అవును. వాటితోటి మ్యూజిక్ జనరేట్ చేసేవాళ్ళం. సో చాలా వరల్డ్ మ్యూజిక్ ఉన్నాం. సో అంటే విని పెరిగాను నేను. సో అది కంప్లీట్ అంటే మైండ్ సెట్ వేరు. ఇక్కడికి వస్తే అలాగ ఉండదు, లేదు. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్. యూనో ఒక సినిమా పాట అంటే దాని అరేంజ్మెంట్స్ వేరు, ఇట్స్ టోటలీ డిఫరెంట్. యూనో గిటార్ విల్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, డ్రమ్స్ విల్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, ఆఫ్ ది ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇట్స్ లైక్ దట్. సో ఇక్కడ ట్యూన్ బేస్డ్ గా చాలా ఎక్కువ ఉంటుంది. యూనో సో ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. నాకు అడ్జస్ట్ అవడానికి అంటే కొంచెం అంటే కష్టమైంది, బట్ అందుకే నేను ఎక్కువ సినిమాలు తీసుకున్నాను, సో దట్ ఇంకా ఫాస్ట్ గా అడ్జస్ట్ అయిపోతాను. అప్పట్లో అండి ఒక 10-15 years బ్యాక్ ఎఫ్ఎం సంస్కృతి చాలా ఎక్కువ ఉండేది. అవునండి. మాట్లాడితే ఎక్కడికి వెళ్ళినా ఆటోల్లో ఎఫ్ఎం ఉండేది, ఇళ్లలో ఎఫ్ఎం ఉండేది, చిన్న చిన్న షాపుల్లో ఎఫ్ఎం ఉండేది. Correct. పాటలు వింటూ గ్రోత్ అవుతూ తెలుసుకుంటూ మన జర్నీ అంతా ఎఫ్ఎంతో అంతే ముడిపడిపోయి ఉండేది. అప్పట్లో మనకి చిన్న సినిమా పాటలు కూడా ఎక్కువ రికగ్నైజేషన్ ఉండేది. కానీ ఎఫ్ఎం సంస్కృతి ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో, పాట అనేది ఎప్పుడైతే మనకి ఎక్కువగా అవైలబిలిటీ వచ్చేసిందో, పాట మీదకున్న గౌరవం కానీ దాని ప్లేస్ కానీ తగ్గింది అనిపిస్తుంది ఎక్కడికైనా? అంటే ఇప్పుడు వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ దట్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ సాంగ్ టు వర్క్ అండి. ముందు అంటే మన ఎఫ్ఎంలో విన్నప్పుడు పాట బాగుంటే వినేవాళ్ళం. ఇప్పుడు మనకి క్యాసెట్స్ వింటే ఎలా ఉండేది, పాట బాగుంటే వినేవాళ్ళం అంతే. అది ఎవరిదన్నది అసలు ఫరకే పడదు. బాగుంటే వినేవాళ్ళం, లేదంటే లేదు. సింపుల్గా ఉండేది. అంటే ఇట్ వాస్ నాట్ కంప్లీట్లీ బట్ అట్లీస్ట్ టు అన్ ఎక్స్టెంట్ లిటిల్ నాన్ జడ్జ్మెంటల్. అవును, మనకి అంటే ఆ స్కోప్ వెళ్ళేది. ఇప్పుడు ఏంటంటే యూనో ఇట్స్ లైక్ డ్యూ టు సోషల్ మీడియా ప్రెసెన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇన్స్టాగ్రామ్, సో ఇలాగా దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ అండ్ బ్యారియర్స్. సో ఒక పాట వినడానికి కూడా కష్టం అవుతుంది. సో వెదర్ ఇట్స్ గుడ్ సాంగ్ ఆర్ అ బ్యాడ్ సాంగ్ ఆల్సో. సో ఇట్ ఈస్ అ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఈవెన్ మోర్ ట్రిక్కీ, ఎందుకంటే AI ఇస్ టేకింగ్ ఓవర్. అవును. సో ఇప్పుడు దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్ దట్ హాస్ టు బి డిస్కస్. ఎందుకంటే అంత ఆ లెవెల్లోకి వెళ్ళినప్పుడు యూనో అంటే విన్నప్పుడు సడన్ గా అరే ఇదేంటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసి కొట్టిందా లేదంటే మనసు నుంచి వచ్చి కొట్టిందా అన్నట్టు అయిపోతుంది అది.
సో ఇట్ ఇస్ ట్రికీ బికాస్ వీఆర్ హ్యాండ్లింగ్ టూల్స్ కదా, సో వీ లైక్ పీపుల్ లైక్ మీ విల్ గెట్ టు నో వాట్స్ హ్యాపెనింగ్. అవును. అది సార్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ డెఫినెట్గా ఇదైతే ఆ చిన్న లాస్ ఆఫ్ ఇది అంటే రీల్స్ Listen. కల్చర్ చాలా డామినేట్ చేస్తుంటుంది. కరెక్ట్. డైరెక్టర్లు మీ దగ్గర కూర్చుంటున్నప్పుడు, కథ చెప్తున్నప్పుడు, పాట గురించి అంటున్నప్పుడు ఇది రీల్స్‌లో హిట్ అవ్వాలి. ఎస్ రీల్స్‌లోకి వెళ్ళాలి. రీల్స్‌లోకి వెళ్తేనే ఎక్కువ మైలేజ్ వస్తది అనేది అవును. అనా ఇన్పుట్స్ కూడా ఇస్తుంటారు మీకు. ఎస్ సార్. అది కూడా ప్రెషర్ అవుతుంటదా మీకు? 100% కదా. హ్మ్. ఇప్పుడు మీరు ముందు అబ్జర్వ్ చేయండి, ముందు 5 మినిట్స్ సాంగ్, 6 Hmm. మినిట్స్ సాంగ్ అవును. అలా ఉండేది. అవును. దేనికి లేదు. ఇప్పుడు యూ నీడ్ టు కాయిన్ అ హుక్ ఇన్ అ సాంగ్ అండ్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ సెల్స్ యునో ఆన్ సోషల్ మీడియా. సో దట్ ఈస్ అ లిటిల్ ట్రిక్కీ. హ్మ్. నాట్ దట్ ఇట్ వాస్ నాట్ డన్ లైక్ దట్ బిఫోర్. ఇట్ వాస్ డన్ ఇన్ అ వెరీ గుడ్ వే ముందు కూడా. కానీ దెర్ వాస్ నో ప్రెషర్. అవును. అంటే అరే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది వర్కౌట్ అవుద్దా లేదా అన్నది లేదు. అవును. పాట బాగా చేసాం, జెన్యూన్‌గా సూపర్ హుక్ ఇచ్చామా అంతే. అది ఆటోమేటిక్‌గా వైరల్ అవుద్ది. ఖచ్చితంగా. అంతే. అవును. కానీ ఇప్పుడు ఏంటంటే ఇట్ హాస్ టు వర్క్ అన్న టైప్‌లోనే ఉంది. సో దట్ ఈస్ లైక్ ఎ లిటిల్ అంటే అంటే కొంచెం అంటే ఇలా గన్ను పెట్టి కొట్టరా అన్నట్టు ఉంటుంది. అవును. అది సార్. శ్రీచరణ్ పాకాల అంటే అబ్బా! ఆర్ఆర్ అదరగొడతాడురా అన్న మాట ఒకటి గట్టిగా వినిపిస్తుంది. శ్రీచరణ్ పాకాల మంచి మెలోడీ ఇస్తాడురా అన్నదానికన్నా శ్రీచరణ్ పాకాల ఆర్ఆర్ అదరగొడతాడురా అనిపిస్తుంటది కదా! హ్మ్. ఈ 2 మీకు ఎలా ఎలా అనిపిస్తుంటది మీకు? బాధ అనిపిస్తుంది. అవునా? అంటే ఇప్పుడు నేను వైజాగ్ బీచ్‌లలో అలా చిల్ అవుతూ గిటార్ వాయిస్తే అలా పెరిగినాను. నాకు ఎక్కువ లవ్ స్టోరీస్ అంటే లైక్ కామెడీ, డ్రామా. మ్యూజిక్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ. అవును. అంతే. ఇట్ ఈస్ యూ మేక్ మ్యూజిక్ లైక్ విట్ డిపెండ్స్ అపాన్ హూ యూ ఆర్ జనరల్లీ. హ్మ్. అవి చేయడం ఇంట్రెస్ట్ పర్సనలీ. కానీ ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఏంటంటే నేను ఎక్కువ ఇంగ్లీష్ మ్యూజిక్ ఈ బ్యాండ్స్ వాడడం వల్ల నాకు హ్మ్. కొంచెం పట్టు అంటే అంటే హెవీ మ్యూజిక్, సీరియస్ మ్యూజిక్ మీద కూడా అంటే వాయించాలన్నమాట. సో దాని మీద కొంచెం పట్టు ఉండేది. సో ఇక్కడ థ్రిల్లర్లు వచ్చినప్పుడు కొంచెం న్యూ స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ ట్రై చేద్దాం. అయితే తిట్టేసుకుంటారు, ఇంకేం చేయలేం కదా, హ్మ్. సరే లెట్స్ గో ఫర్ ఇట్ అని చెప్పి క్షణం అవి చేయడం జరిగింది. హ్మ్. సో దెన్ వాట్ హ్యాపెండ్ వాజ్ అది చాలా పెద్ద హిట్ అయింది యాక్చువల్గా. హ్మ్. యాక్చువల్ పాటలు కూడా హిట్ అయ్యాయి దాంట్లో, చెలియా ఇవన్నీ. హ్మ్. బట్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫర్ థ్రిల్లర్ జనరల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు ఎంత మంచి పాట చేసినా కూడా మాంటేజ్ సాంగ్ కింద వెళ్ళి అదో థ్రిల్లర్లో ఉంటే దాని స్కోప్ ఆఫ్ లిస్నింగ్ ఇది ఎక్కువ ఉండకపోవచ్చు. బికాస్ యాజ్ అన్ ఆడియన్స్ వీఆర్ హుక్డ్ టు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో అది ఎక్కువ పాప్ అవడం మొదలైంది. సో ఎక్కువ ఓకే బీజిఎంలు ఎక్కువ కొట్టినట్టు చాలా బాగా చేసినట్టు అనేది వచ్చింది, విచ్ ఇస్ నాట్ ద ట్రూత్ యాక్చువల్లీ. అలా అయితే నేను కృష్ణ అండ్ శ్రీలా చేశాను, నా పటాస్ పిల్ల హిట్ అవ్వకూడదు డీజేటీలో నుంచి, మన భైరంలో ఓ వెన్నెల బాగా వెళ్ళింది. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ సాంగ్స్, గుంటూరు టాకీస్ బాగా వెళ్ళింది. సో బట్ దిస్ ప్లేడ్ మోర్, అంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ వెయిటేజ్ వచ్చేసింది. మీ దగ్గరికి వచ్చి ఎవరైనా డైరెక్టర్ థ్రిల్లర్ కథ ఇలాంటి జోనర్‌లో కథ చెప్తున్నప్పుడు, "అరే బాబు! ఇక్కడ పాటకు స్పేస్ ఇవ్వరా? నేను మంచి పాట ఇస్తాను ఇక్కడ." వేస్ట్ కదా, వేస్ట్ అదే అంటున్నా. వేస్ట్. హ్మ్. సో అని చెప్తే ఓకే సార్ అని చెప్పి, ఎందుకంటే థ్రిల్లర్ లవ్ స్టోరీ నుండి చెప్పచ్చు ఆ! కానీ థ్రిల్లర్లోని అంత ఇంపాక్ట్ వస్తుంది లేదా నాకు డౌట్. అవును. అంటే నా ఎక్స్పీరియన్స్ అది. హ్మ్. కానీ ఎప్పుడైనా అడగాలనిపిస్తదా? మంచి లవ్ స్టోరీ ఉంటే పట్టుకుంటారా నేను చేస్తాను అని క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్తాను. చెప్తుంటారు. క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్తాను. జనరల్ గా ఎక్కువ నేను ఫ్రెండ్స్ తోటి పనిచేస్తాను, హ్మ్. అలాగే చేస్తాను. బట్ అవుట్ సైడ్ ఆల్సో. బట్ డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ మోర్ లవ్ స్టోరీస్, హ్మ్. కామెడీ. సో కానీ డీజేటీల్లోకి మీకు ఆ ఛాన్స్ వచ్చింది. డీజీటీలోకి వచ్చింది. అవును. 2లో యాక్చువల్గా ఐ మిస్డ్ ఇట్ బికాస్ అప్పుడు మా మదర్ కొండలో పోలేదని చెప్పి హ్యాడ్ టు గో బ్యాక్ టు వైజాగ్. హ్మ్. సో ఐ మిస్డ్ అ సాంగ్ దర్. హ్మ్. సో అప్పుడు ఐ లాస్ట్ హర్ ఈవెన్చువల్లీ. సో ఐ ఎండెడ్ అప్ డూయింగ్ ద ట్రైలర్. సాంగ్ అప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. దే ఆల్సో ఓకే. ఫెల్ట్ అన్కంఫర్టబుల్ టు ఆస్క్ మీ మళ్ళీ. టిల్లీలో టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా! అది మీరు చేయలేదు. టైటిల్ సాంగ్ నేను చేయలేదు. టైటిల్ మీరు సాంగ్ చేయలేదు. రామ్ మిరియాలో చేశాను. రామ్ మిరియాల నేను చేశారు. పటాస్ పిల్ల నువ్వెలా అని ఇంకో పాట ఆ! చేశాను. మీరు ఖచ్చితంగా మంచి మాస్ బీట్ చేయగలరు. Yeah. ఆ సినిమాలోనే మీరు ప్రూవ్ చేసుకున్నారు. మాస్ బీట్ చేయగలని. Yeah. కానీ టైటిల్ సాంగ్ అవకాశం మీకు వచ్చుంటే గనక ఇంకా బాగా చేసేవాడిని కదా! నేను Yeah. కూడా చేసుండేవాడిని కదా! టైటిల్ సాంగ్ Ah. అని అనిపించిందా మీకు? Yeah. ఎందుకు అనిపించింది. అంటే ఎందుకు ఇవ్వలేదు అని ఆ క్వెషన్ చేస్తారా? నేనెందుకు చేయకూడదు ఈ పాట అని? అంటే అంటే ముందే దే హ్యాడ్ ప్లాన్స్ దట్ ఇలా వెళ్దాము అని. రామ్ మిరియాలతో చేయిద్దామని. అది ముందే దే హ్యాడ్ టు ప్లాన్. సో ఓకే. మీకు కంఫర్టబుల్‌గా ఉంటదండి? అంటే మీ ఆల్బమ్‌లో ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి పని చేయడం? పర్సనల్‌గా లేదు. హ్మ్. అంటే
థింగ్స్ ఆర్ చేంజింగ్ నౌ ఇప్పుడు. అవును. సో బట్ పర్సనలీ ఐ డోంట్ లైక్, ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఒక పర్సన్ చేస్తే ఇట్స్ పర్ఫెక్ట్, దెర్స్ అ కంటిన్యూటీ ఆఫ్ సౌండ్. అవును. కంటిన్యూటీ ఆఫ్ సౌండ్ ఉంటుంది అని. పాటల వరకు అలా లేదు కదా అని కొంతమంది అంటారు. హ్మ్. ఐ సే నో. హ్మ్. ఎందుకంటే ఐ ఫీల్ వెన్ మ్యూజిక్ డైరెక్టర్ సెట్టింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ ఆ సౌండ్ అండ్ ఆ సౌండ్ క్రియేట్ చేసినప్పుడు సినిమా ప్యాలెట్కి అంత అది ఇండిపెండెంట్ గా ఒక మనిషి చేస్తేనే బాగుంటుంది. అవును. ఒకవేళ మీకు మీ ఆల్బమ్‌లో మీరు పనిచేసే ఒక సినిమాలో పాటలు ఇంకొకరితో చేస్తాను, ఆర్ఆర్ మీరు చేయండి అంటే మీరు దానికి కూడా కంఫర్ట్‌గా ఉంటారా లేదా? ఉండదు. లేదు ఉండలేదు. ఉండదు. హ్మ్. అవసరం ఉంటే చేస్తాను అంతే. ఈజీగా చెప్పేయగలరా? నో చెప్పేయగలరా ఈజీగా? నేను హ్మ్. చెప్పేస్తాను. హ్మ్. లేదు, ఇఫ్ ఇట్ ఇస్ అ రియల్ ఇంపార్టెంట్ ఇదంటే మేబీ ఐల్ టేకప్, కానీ పర్సనల్గా అయితే ఐల్ టెల్ నో. మీరు మీ ఫిల్మోగ్రఫీ చూస్తుంటే ఎక్కువగా ఫ్రెండ్స్‌తో పనిచేశారు. పనిచేసిన వాళ్ళతో మళ్ళీ రిపీటెడ్‌గా పనిచేస్తారు అవును సార్. అవును. కదా! అంటే వాళ్ళతో కంఫర్ట్ కంఫర్ట్‌గా ట్యూన్ అయిపోయినందుకా? అలాగేం లేదు, అంటే హ్మ్. డెఫినెట్ గా అది ఉంటుంది, కానీ హ్మ్. అంత పర్టికులర్ గా అది ఆర్గానిక్ గానే అయింది సార్. అవును. హ్మ్. నేను ఎప్పుడు అడగలే. హ్మ్. మహా అయితే ఒక 1, 2 ఫ్రెండ్స్ ని ఏం సంగతులు నెక్స్ట్ ఏంట్రా అని చెప్పి అడుగుతాను, కానీ హ్మ్. బట్ అంత ఎక్కువ అడగను. అది ఆర్గానిక్ అయింది, హ్మ్. దానంతట అదే అయింది. సిద్దుతో కూడా మంచి ర్యాపో ఉంది కదా మీకు? సిద్ధు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. హ్మ్. ఎలా అయితే 'అడవి శేష్‌తో' అవును. ఫస్ట్ నుంచి ఎలా జర్నీ చేస్తున్నారో, సిద్దుతో కూడా అవును, సిద్ధు. ఫస్ట్ నుంచి అదే జర్నీ చేస్తున్నారు. అవును. సిద్దు కూడా ఇప్పుడు స్టార్ మెటీరియల్. అవును. 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 డిజిటల్ తోటి అసలు హ్మ్. స్టార్ అయిపోయాడు. బా ఎంజాయ్ చేసారా సిద్దుకు సంబంధించిన కెరియర్ గ్రాఫ్‌ని? యాస్ ఎ ఫిల్మ్ 100%. 100%. వాడు కూడా చాలా కష్టపడ్డాడు. హ్మ్. ఇవన్నీ వీళ్ళందరూ నేను చాలా క్లోజ్ గా చూసాను కదా. అవును. ఆల్మోస్ట్ 14 సంవత్సరాల నుంచి చూస్తున్నా. అవును. 14, 18 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి, సో నాకు లైక్ క్లియర్ కట్ గా తెలుసు, లైక్ హ్మ్. ఫ్రమ్ వేర్ దే స్టార్టెడ్. అవును. సో ఐఎమ్ హ్యాపీ, హ్మ్. వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే వెరీ హ్యాపీ. సో నేను ఫ్యూచర్లో పని చేసినా పని చేయకపోయినా డజంట్ మ్యాటర్, బట్ ఐఎమ్ హ్యాపీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. కాకపోతే ఎలా ఉంటుందంటే కలిసి ఒక జర్నీ చేస్తున్నప్పుడు మీరు కలిసి మొదలెడతారు. జీరో నుంచి ఎక్కడో మొదలెడతారు. అవును సార్. వాళ్ళు సడెన్‌గా స్టార్స్ అవుతుంటారు. నేను అవును. సిద్దు గురించో, అడవిశేష్ గురించి చెప్పట్లేదు. అవును. వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు సడెన్‌గా స్టార్ అవుతారు. వాళ్ళు ఎప్పుడైతే స్టార్ అయ్యారో అప్పుడున్న సార్, ఆ స్టార్ మెటీరియల్‌తో అవును. ఓ తమన్నో, దేవిశ్రీ ప్రసాద్‌ని అవును. తీసుకొచ్చి వర్క్ చేసుకుంటుంటారు. అవును. అంటే అప్పుడు మీ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు తోడుగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ని గాని, టెక్నీషియన్స్‌ని గాని ఉమ్. వదిలేస్తున్నారేంటి అని ఒక చిన్న భయం, ఒక చిన్న ఫీలింగ్ ఎక్కడో లోపల ఎక్కడో గుడ్ ఉంటుందా? గుడ్ క్వశ్చన్, కానీ అలాగా మనలోనే మ్యాటర్ ఉండగా మనకు ఇన్సెక్యూరిటీస్ ఎందుకుంటే. రైట్. హ్మ్. హ్మ్. సో ఇఫ్ దే వాంట్ దేర్ 100% సార్, దాంట్లోనే మనం అంటే ఫ్రెండ్ అని చెప్పేలాగా క్వశ్చన్ చేయకూడదు, అది అవును. వాళ్ళ ఇష్టం. హ్మ్. కానీ యునో నాలో నా మీద నాకు నమ్మకం ఉండగా అంతవరకు అంత దూరం ఆలోచించింది. అవును. హ్మ్. నేను పట్టించుకోను, బికాస్ ఐఎమ్ నాట్ రన్నింగ్ ఆఫ్టర్ ఎనీథింగ్. హ్మ్. నాకు మంచి మూవీస్ వస్తే నాకు మ్యూజిక్ చేస్తాను, నాకు న్యాయంగా మ్యూజిక్ చేయాలి, కరెక్ట్గా చేయాలి, ఇండస్ట్రీకి మ్యూజిక్ ఇండస్ట్రీకి కంట్రిబ్యూట్ చేయగలగాలి, జనాలను ఎంటర్టైన్ చేయగలగాలి, అంతవరకే నేను పెట్టుకున్నాను. హుహు. అసలు పక్కన ఏం జరుగుతుంది కూడా నేను పట్టించుకున్నాను. హ్మ్. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి ఆలోచించాలంటే బాధ వేస్తుంది, హ్మ్. చిరాకు పడతావు, బోల్డ్ ఉంటాయి. హ్మ్. సో నాకు పీస్ఫుల్గా ఉండడం ఇష్టం. హ్మ్. నేను లైఫ్ చాలా సింపుల్గా తీసుకుంటాను. హ్మ్. 50 సినిమాలు చేశారు కదా! ఎస్ సార్. 50వ సినిమా మైల్ స్టోన్. కానీ ఈ 50 సినిమాల్లో పెద్ద హీరోలకి పెద్ద సినిమాలు, పెద్ద బ్యానర్‌లు రాలేదెందుకు అన్న నో క్లూ. డిసప్పాయింట్‌మెంట్ ఎక్కడైనా ఉందా? డిసప్పాయింట్మెంట్, ఎస్ డెఫినెట్లీ. హ్మ్. ఎందుకంటే బికాస్ వెన్ ఐ డిడ్ మీట్ లాట్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి నా వర్క్ చాలా నచ్చింది. హ్మ్. బీట్ యాక్టర్స్, డైరెక్టర్స్, బట్ ఈవెన్చువలీ అది ఎందుకు ట్రాన్స్లేట్ అవ్వలేదు మరి ఈ అవును. సినిమాకి, అది హ్మ్. నాకు తెలియదు. అవును. మరి మేబీ నేను అప్రోచ్ అవ్వలేదేమో, మేబీ సార్ ఎప్పుడైనా కనిపిస్తే భలే చేసావు ఈ సినిమాకి ఆర్ఆర్ అని చెప్పారు చాలా చెప్తుంటారు. సార్లు. ట్వీట్లు చేస్తుంటారు. కానీ వాళ్ళ చాలా సినిమాలో ఛాన్స్ రాలే. రారు. హ్మ్. అంటే సో క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయనుకుంటా. మేబీ అదే, హ్మ్. హ్మ్. అందుకే నేను కొంచెం లైక్ కొంచెం అంటే ఈజీగా ఉంటాను హ్మ్. ఇలాంటి విషయాలు. ఎందుకంటే అది బ్రెయిన్ మీద ఒకసారి పని చేసిందంటే, అరే నేను ఇంత వర్క్ చేశాను, ఎన్ని హిట్స్ కొట్టాను, హ్మ్. ఎందుకు నాకు లైక్ యునో దట్ అదే. హ్మ్. దట్ వన్ బిగ్ మూవీ ఎందుకు రాలేదు అంటే దర్ ఇస్ నో ఆన్సర్. హ్మ్. నా వర్క్ అయితే మార్కెట్లో ఉంది. హ్మ్. సో నేను స్పెషల్గా ఇంకా చెప్పాల్సింది ఏముంది. హ్మ్. బట్ కానీ డెఫినెట్లీ ఐ వాంట్ టు మీట్ దెమ్, అంటే ఐ అవును. జస్ట్ వాంట్ టు మీట్ అండ్ ప్రెజెంట్ దెమ్ అండ్ అవును. మేబీ రిమైండ్ దెమ్ ఆల్సో, హ్మ్. బికాస్ హ్మ్. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అవునవును. దిస్ మై వర్క్, ఉంటే వీలుంటే వెల్ అండ్ గుడ్. కానీ ప్లీజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కన్సిడర్. కొంతమంది నేను గమనించిందేంటంటే కొంత హడావుడి చేయడం కూడా చాలా అవసరం. ఆహ్,
ప్రీ తెలుసు. రిలీజ్ ఫంక్షన్‌లో పెద్ద హడావుడి చేసి స్టేజ్ మీద హ్మ్. పెర్ఫార్మన్స్‌లు చేయడం. హ్మ్. ఆ తర్వాత కొంచెం సోషల్ మీడియాలో టచ్‌లో ఉండడం, ఆ! ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండడం. ఇలాంటివి కూడా అదర్ ఎలిమెంట్స్ కూడా హెల్ప్ అవుతుంటాయి అవును సార్. కదా! కరెక్ట్. వీటికి మీరు దూరంగా ఉండడం వల్లే లైమ్‌లైట్‌లోకి రాలేకపోయారా? మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనుకుంటాను సార్. హ్మ్. ఎందుకంటే నాకు ఏంటంటే లైక్ వర్క్ అయిపోయిన తర్వాత స్విచ్ స్విచ్ ఆఫ్. ఆఫ్. హ్మ్. మేబీ దానివల్ల ఏమో బాగా ఎఫెక్ట్ అయినా. హ్మ్. అంటే ఈ ఎఫెక్ట్ అవ్వడం అంటే లైక్ సోషల్ మీడియా ప్రెజెన్స్ ఎక్కువ లేకపోవడం అవును. వల్ల అలాగా. హ్మ్. బట్ డెఫినెట్లీ ఐ వాంట్ టు అప్రోచ్. ఐ వాంట్ టు యూనో లైక్ ప్రమోట్ మై వర్క్ లెజిటిమేట్‌గా యూనో న్యాయంగా నాకు నా వర్క్ ప్రమోట్ చేసుకోవాలని ఉంది సోషల్ మీడియా మీద. అండ్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ సమ్ నాయిస్. ఎందుకంటే ఐ డిడ్ంట్ అంటిల్ హ్మ్. 50 ఫిల్మ్స్. హ్మ్. బట్ ఐ'మ్ ష్యూర్ ఐల్ బి గెట్టింగ్ ద రిక్వైర్డ్ రికగ్నిషన్ దట్ ఐ నీడ్ టు గెట్. మనసుకి బాగా లోపలికెళ్ళిపోయిన పాటలేంటండి మీరు చేసిన వాటిలో? మీకు నే బాగా నచ్చిన? నేను చేసిన వాటిలోన ఒకటి 'హృదయమా' ఫ్రమ్ మేజర్ సార్. హ్మ్. దాని తర్వాత 'పద పద ప్రాణమా' అని క్షణంలో ఉంటుంది. ఆ హ్మ్. సినిమాలో ఉండదు యాక్చువల్‌గా. హ్మ్. అదొక పాట. దాని తర్వాత హ్మ్, ఇంకా 'నీ సొంతం' అని 'గుంటూరు టాకీస్‌లో' ఒకటుంది. హ్మ్. కపుల్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి సార్. 'కృష్ణ అండ్ హిస్ లీల', 'నయనం' అనే పాట. హ్మ్. ఇలాగా ఉన్నాయి. ఇష్టమైన రాగం ఏమైనా ఉందండి? నాకా? ప్రతి కంపోజర్‌కి ఒక ఇష్టమైన రాగం ఒకటుంటుంది గదా! అంటే నేను కంప్లీట్ సెల్ఫ్ టాట్. అవునా? మనకి తలుపులు, తాళాలు, గొల్లలే తెలీదు బట్ ఐయామ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే లైక్ ది థింగ్ ఈస్ దట్ నేను చిన్నప్పుడు చాలా ఎక్కువ విన్నాను సార్. హ్మ్. సో అండ్ ఐయామ్ ఎ గిటారిస్ట్. హ్మ్. సో సెల్ఫ్ టాట్ అయినా కూడా ఐ కెన్ అండర్‌స్టాండ్ క్లాసికల్. హ్మ్. సో నేను చాలా క్లాసికల్‌లో కూడా కంపోజ్ చేస్తున్నాను. ఆర్ మేబీ సెమీ క్లాసికల్. ఎక్కువ నేను చేసే రాగం 'కర్హర ప్రియ' ఆ రాగంలో నేను ఎక్కువ కాంపోజిషన్ చేస్తున్నా. అసిస్టెంట్స్ వీళ్ళందరూ బాగా నేర్చుకున్నారు. ఇలా అన్న ఈ రాగంలో మీరు బాగా చేస్తున్నారు. సరే, సరే అని చెప్పి. బట్ తెలియకుండా జనరల్లీ చాలా రాగాల్లో కంపోజ్ చేయడం జరిగింది. హ్మ్. కానీ ఎవరైనా ఒక పెద్ద మ్యూజిక్ కంపోజరు, సంగీతం మీద నాలెడ్జ్ ఉన్న ఒక వ్యక్తి గాని వచ్చి, ఈ పాటని ఈ రాగంలో కంపోజ్ చేసావా అని అడుగుతుంటే, ఆ రాగం గురించి తెలుసుకోవాలనో, లేదంటే తెలియని తనాన్ని దాచేయాలనో ఏమైనా ఉంటుందా? అస్సలు అలా తెలీదు ఒప్పేసుకుంటారా? అన్న ఒప్పేసుకుంటారా? ఆ! ఆ! తెలీదు అంటే అది నిజం కాదు ఆ! సార్. తెలీదు అంతే. హ్మ్. తెలీదు. కానీ నాకు జనరల్‌గా అంటే నేను కలిసిన అంటే ఆహ్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ నా వర్క్‌నైతే అప్రిషియేట్ చేశారు. ఆ హ్మ్. క్వెషన్ అడిగితే మరి తేలిపోతామేమో గానీ తెలీదు అంటే మరి తెలీదు. అంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా సక్సెస్ అవ్వాలంటే సంగీతం వచ్చి ఉండాల్సిన అవసరం లేదండి. ఈ రాగాల గురించి పట్టుండాల్సిన అవసరం తెలియదు. లేదు. కంపల్సరీ తెలియాలి. తెలియాలి. తెలియాలి 100%. హ్మ్. ఇండియన్ మ్యూజిక్ చేయాలంటే మరి తెలియాలి. తెలియాలి. యాహ్! అవును. 100. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను చాలా ఇన్‌స్ట్రుమెంటల్‌గా చాలా ఐ యూజ్డ్ టు ప్లే. హ్మ్. కంప్లీట్‌లీ సెల్ఫ్ టాట్. డోర్ లాక్ చేసుకొని 5 సంవత్సరాలు నాకు నేను నేర్పించుకున్నాను. హ్మ్. అప్పుడు మా అన్నయ్య కొన్ని ఏవో ఫ్యూ కార్డ్స్ అవి నేర్పించిన తర్వాత మా కజిన్ చూ చూసి ఎక్కడ్రా నేర్చుకునేవని అని అడిగాడు. తను తోపు గిటారిస్ట్ అసలు. హ్మ్. ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఇది సొంతంగా నేర్చుకున్నా అంటే, సొంతంగా ఎలా నేర్చుకున్నారా అంటే అంతే హ్మ్. అని. మేబీ 2 ఇయర్స్‌లో నేర్చుకోవాల్సిన 5 ఇయర్స్ పట్టుండొచ్చు. బట్ సొంతంగా నేర్చుకున్నా. దెన్ హి వాస్ లైక్ సరే ఐల్ టీచ్ యూ సమ్ టెక్నిక్స్ అని హి టాట్ మీ. నథింగ్ రిలేటెడ్ టు ఫిల్మ్ ఆర్ ఇండియన్ మ్యూజిక్. వెస్టర్న్ కంప్లీట్‌లీ. బట్ మా మదర్ నాకు చిన్నప్పుడు గజల్స్ ఇవన్నీ వినిపించడం వల్ల ఇవన్నీ బ్రెయిన్‌లో ప్లే అవుతాయి కదా! హ్మ్. అవును. సో, దానికి నాకొక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది గదా! హ్మ్. సో, అది గిటార్ మీద వాయించినప్పుడు ఆ క్లాసికల్ స్టైల్ అదంతా బై నేచర్ నాకొచ్చింది. సో, ఇప్పుడు ఐ హావ్ టు కంపోజ్ సంథింగ్ లైక్ క్లాసికల్‌లోనే చేయాలి అంటే ఐ క్యాన్. హ్మ్. బట్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ అప్రోచ్. ఎందుకంటే నాకు జనరల్‌గా చాలా స్ట్రక్చర్డ్‌గా ఉంటుంది. సో, పర్టిక్యులర్‌గా ఆ రాగంలో చేయాలంటే మేబీ ఐ క్యాన్. బట్ దేర్ ఇస్ ఎ డిఫరెంట్ అప్రోచ్. అన్య స్వరాలు వాడి అలాగా. అంటే మీ ఇంట్లో చాలా మంది మ్యూజిషియన్స్ ఉన్నారు. యాక్చువల్‌గా అంటే నా నాన్ ఇండస్ట్రీ మదర్ సింగర్. హ్మ్. బట్ ఎప్పుడు చిన్నప్పుడు ఏదో ఆర్కెస్ట్రాలో ఆ టైంలో పాడారు. బట్ హ్మ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కువ అదే మ్యూజిక్ వింటూ ఉండేవారు. అమ్మ నేర్పించిన గజల్స్‌లో, అమ్మ పాడుతున్నప్పుడు విన్న గజల్స్‌లో ఒక గజల్ ఏమైనా గుర్తుందా? అంటే ఇప్పుడు నేను పాడలేను. బట్ 'జగ్జీత్ సింగ్' గారివి అవును. ఇలాగే బోలెడు అండ్ ఓల్డ్ పాటలు, ఘంటసాల గారి పాటలు. హ్మ్. సో, లాట్ ఆఫ్ 'ఓపీ నాయర్' గారివి, 'మొహమ్మద్ రఫీజీ', 'కిషోర్ కుమార్‌జీ' వీళ్ళందరివి చాలా ఎక్కువ విన్నాను నేను. సో, ఆహ్, అంటే నా ప్రకారం నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇఫ్ యూ ఆర్ సెల్ఫ్ టాట్ దెన్ యువర్ ఇన్‌ఫ్లుయెన్సెస్ నీడ్ టు బి రైట్. అవును.
సో నేను ఎక్కువ చాలా ఇండియన్ మ్యూజిక్ విన్నాను అండ్ వరల్డ్ మ్యూజిక్ చాలా విన్నాను సార్. వరల్డ్ మ్యూజిక్ ఇంకా భయంకరంగా విన్నాను. వీళ్ళందరూ చదువుకుని వచ్చిన వాళ్ళు. అడవిశేష్, మీరు పనిచేసిన వాళ్ళు చాలామంది చదువుకుని వచ్చిన వాళ్ళు, ఓల్డ్ సినిమా ఎక్కువ చూసి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళతో తొందరగా కనెక్ట్ అయిపోవడానికి మీకు ఇదే మంచి రీజన్ ఏమో మీకు. ఎందుకంటే వరల్డ్ మ్యూజిక్ గురించి బాగా తెలుసుకుని వచ్చారు మీరు. ఎస్ సార్. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టైల్ కదా. ఇప్పుడు వెన్ యూఆర్ ఏబుల్ టు క్రియేట్ అ స్టైల్, క్షణం మ్యూజిక్ ఎందుకు హిట్ అయింది అలా ముందు అంటే చేయలేదని కాదు, ముందు కూడా ఇంకా సూపర్గా చేశారు. కానీ అది ఎందుకంటే ఒక సెన్స్ ఆఫ్ స్టైల్ క్రియేట్ చేసి సంథింగ్ యూనిక్, లెట్స్ ట్రై. అవును. లెట్స్ బికాస్ జనరల్లీ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్. యూ కాంట్ బి ష్యూర్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. మనం దేని గురించి షూర్గా మనం చెప్పలేము. క్రియేటివ్ ఫీల్డ్స్లోని వీ డోంట్ నో. మీరు ఒక రాగంలోని సూపర్ సాంగ్ చేశారు సార్, అది రిపీట్ అవుతుందని మీరు చెప్పగలరా? లేదు. లేదు. సో ఇట్స్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ థింగ్. ఇఫ్ యూ లైక్ ఇట్, ద టీమ్ లైక్స్ ఇట్, ప్రొడ్యూసర్ లైక్స్ ఇట్, దెన్ గో ఫర్ ఇట్. అది రిలీజ్ అయిన తర్వాత ఇంకా జనాలకు నచ్చిందంటే సూపర్, అది తిట్టారంటే అలా చేయకూడదని అర్థం. మళ్ళీ కానీ ట్యూన్ చేసినప్పుడు కూడా తెలియదు ఇది వైరల్ అవుద్దా జనాలకి ఎక్కువ. ఏం తెలియదు సార్. నేను అప్పుడు చేసినప్పుడు అప్పుడు అంతా సోషల్ మీడియా అంత ఇదిగా లేదు. చలియా ఇవన్నీ వచ్చినప్పుడు బాగలేదు. ఇట్ వెంట్ రియల్లీ గుడ్. బట్ అది ఎక్స్పెక్ట్ అది జస్ట్ ఒక సింగిల్ స్ట్రింగ్ మీద కంపోజ్ చేశాను గిటార్. సో చాలా సింపుల్గా చేసాం. అది ఇప్పటికీ యూనో ఐ థింక్ రేడియో సిటీలో టాప్ సాంగ్స్లో ఉంటాయి. అప్పట్లో మ్యూజిక్ డైరెక్షన్కి తగిన బడ్జెట్ ఇచ్చేవారండి మీకు? టైట్ బడ్జెట్స్. టైట్ బడ్జెట్స్ అందులోనే చేసేవారు పాటలు. అందులో చేసాడు రికార్డింగ్లు అన్నీ. సో ఇనిషియల్గా చాలా కష్టాలు పడ్డా, తర్వాత మెల్లిగా. ప్రాపర్గా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా మీకు? అదే ప్రాపర్గానే ఇచ్చారు సార్. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ సార్, అండ్ డిపెండ్స్ అపాన్ ద ఫిల్మ్స్ దట్ యూ డూ. అలాగా ప్రొడక్షన్ హౌస్లు చాలా ఉంటాయండి. ప్రాపర్గా ఇచ్చారు. అది ఇష్యూ. మ్యూజిక్ నేర్చుకునే క్రమంలో ఎక్కువగా ఎవరి సంగీతం వినేవాళ్ళు అండి? ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే చిన్నప్పటి నుంచి అయితే రాజు గారి మ్యూజిక్ చాలా ఎక్కువ ఉన్నాయి. కోటి గారు, కోటి గారి ఫుల్ మాస్ ఉంటుంది. క్రేజీ కాంపోజిషన్స్ అసలు. అది వింటే కానీ మనకి ఒక కోణంలో చూస్తే మాస్ అంట, కానీ అసలు వాట్ హ్యాపెండ్ అన్నది తెలిస్తే అప్పుడు యుడ్ బి లైక్ ఇంత ఎక్స్పర్టీస్ ఉందా అని. అందుకే పెద్ద పెద్ద హిట్లు అయిపోయాయి. అవును. కిరవాణి సార్, మణిగారు, అండ్ రమణ గోకుల్ గారు, హీ వాజ్ అ మ్యాసివ్ వేవ్. ఆర్పి గారు. సో అందరూ బాగా విన్నాం. వైజాగ్లో మూవీ కల్చర్ ఎక్కువ అంటే మూవీస్కి వెళ్ళి చూడటం అది పెద్ద ఇదనమాట. సో అలా వెళ్తూ ఉండేవాళ్ళం. సో ఆబ్వియస్గా బాగా వినేవాడిని. అండ్ హిందీ కూడా వినేవాడిని. మ్యూజిక్ ఇండస్ట్రీలో చేంజ్ ఓవర్ అంటే రెహమాన్ గారి గురించి చెప్తారు కదా. రెహమాన్ గారు బై ద వే, ఆయన వచ్చిన తర్వాత మొత్తం మ్యూజిక్ పరంగా వినే అలవాటు కూడా మారిపోయింది విపరీతంగా. మనల్ని కూడా మార్చేసారు ఆయన. ఆడియన్స్ ని కూడా మార్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే రెహమాన్ గురించి మాట్లాడతారు కదా. ఆయన ఇప్పుడు ఒకప్పుడు అద్భుతమైన ట్యూన్స్ చేసిన రెహమాన్ గారు ఇప్పుడు ఎందుకు డల్ అయ్యారు అంటారు? యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఏం మాట్లాడతారు? డల్లే ఎందుకంటే సార్, ఇప్పుడే పెద్ద హిట్ అయింది కదా చక్రి. అంతకుముందు ఆయన పాటలు కూడా ఎందుకో ఆయన పాటలు ఎప్పుడు 10 ఏళ్ళ తర్వాత వినడానికి బాగుంటాయి అని చెప్తుంటారు. ఆయన అడ్వాన్స్లో ఉంటారా? 100% కదా సార్. హీస్ ఆల్వేస్ హీస్ అంటే ఎప్పటి నుంచి ఉన్నారు అతను ఇండస్ట్రీలో? 30 ఏళ్ళు. రోజా అక్కడ రోజా ఇప్పటికీ ఎలా పడిపోయాయి కదా పెద్ద పెద్ద. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎవర్ గ్రీన్ సార్. అంటే వాళ్ళకి డేట్లు అంటూ ఉండవు. యూనో he'll come up with another massive hit suddenly. ఎందుకంటే he's become beyond music now. He's become beyond music. And he's the one who's bridged, he's one of the few people who's bridged the live and technology together, that weaving around ante kada. So because as much as he used live, కానీ టెక్నాలజీ కూడా చాలా బాగా వాడారు. కరెక్ట్ అంటే చాలా కరెక్ట్గా వాడారు. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ అమల్గమేషన్ అది జాయిన్ చేయడం అన్నది అంత ఈజీగా అవ్వదు. చాలా బాగా బ్యూటిఫుల్గా బ్లెండ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు వీఆర్ యూజింగ్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ అదంతా ఓకే, కానీ ఆ టైంలో చేయడం అసలు జోక్ కాదు. సో అండ్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ మ్యూజిషియన్ అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు అంతెందుకు చక్రీ పాట తీసుకుని సమ్ గ్లోబల్ చార్ట్స్ లైక్ అంటే చాలా మ్యాసివ్ హిట్ అయింది కదా.
యా మీకెందుకు అలా అనిపించింది అంటే అంటే చాలా మంది యాక్చువల్‌గా చాలా మంది ఆహ్, రెహమాన్ గారి మ్యూజిక్ వినగానే అర్థమైపోయేలాగా ఉండదు కదా! ఇట్ గ్రోస్ ఆన్ యూ. అవును. అది మనం మెల్లిమెల్లిగా దాని గురించి వింటూ ఉంటే ఎప్పటికో ఓహో! రెహమాన్ గారు ఈ ఉద్దేశంతో ఈ ఈ ఇలా ఇలా వాడారేమో, ఈ సౌండింగ్ అందుకునేమో అనిపిస్తుంటుంది గదా! అవును. అంటే మనం ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా అయిపోయిందంటే ఇన్‌స్టంట్‌గా ఎక్కేసే పాటలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. రెహమాన్ గారిది అలా కాదు. ఒక 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఫ్లాప్ అనుకున్న పాట ఓ 4 ఏళ్ల తర్వాత ఇంత గొప్ప మ్యూజిక్ ఎలా ఇచ్చాడురా బాబు అనిపిస్తుంటుంది. ఆయన అడ్వాన్స్‌డ్‌గా ఇవ్వడం వల్ల మనకు నచ్చట్లేదేమో అన్నది కొంత అంటే ఒకటి సార్ కొన్నైతే ఇంకా హిట్స్ అవుతున్నాయి కదా సార్. అవును. లైక్ అవును. అంటే మామూలుగా తమిళ్ అయినా, హిందీ అయినా హ్మ్. దెర్ ఆర్ సాంగ్స్ లైక్ దట్ ఆర్ బికమింగ్ హిట్స్. లైక్ అదైతే ఉంది. బట్ ఓన్లీ థింగ్ అంటే మేబీ కొంచెం ఆహ్, అది అంటే వాల్యూమ్ కొంచెం మేబీ తగ్గిందేమో అవును. అది నాకు తెలీదు. హ్మ్. బట్ డెఫినిట్‌గా హీస్ అహెడ్ ఆఫ్ టైమ్. అండ్ అదే ఇబ్బందంటున్నాను నేను. ఇబ్బంది లేదు. ఇట్స్ ఫర్ అస్ టు క్యాచ్ అప్ కదా సార్. హ్మ్. సో సార్ అలా అయితే పెట్రప్ కూడా హెడ్ ఆఫ్ టైమే సార్. అవును. సో ఏంజెల్ పెద్ద హిట్ అండి. అవును. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే ద వే ఇన్ విచ్ వీఆర్ లిస్నింగ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ కదా. అవును. అది మెయిన్. మేబీ వీఆర్ ఇంపాక్టెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మనం వేరే విధానంగా ఇంపాక్ట్ అవ్వడం వల్ల మనకు అలా అనిపిస్తున్నదేమో. అతనైతే ప్రొసీజర్స్ ఏం కదా. అవును. మీరు పనిచేసిన సింగర్స్‌లో బాగా నచ్చిన వాళ్ళు ఎవరు సార్? ఈయనతో మళ్ళీ మళ్ళీ పని చేయాలి. నాకు జావేద్ అలీ గారు బాగా ఇష్టము. హ్మ్. దాని తర్వాత యాక్చువల్‌గా యాహ్! రీసెంట్‌గా రమణ గోగుల్ గారిని రికార్డ్ చేసాం. చేశారు. ఓకే. ఆహ్, ఆయన వాయిస్‌లో ఇంకా మ్యాజిక్ ఏదో ఉంది. అయ్య! చాలా. అసలు నెక్స్ట్ లెవెల్ అది. నెక్స్ట్ లెవెల్. స్టూడియో స్టేడియం అయిపోయింది. అవునా? అరుపులు మేమైతే అసలు క్రేజీగా వచ్చినప్పుడు. హ్మ్. యాహ్! సో, ఐడ్ లైక్ టు వర్క్ విత్ హిమ్. అండ్ కీరవాణి సార్‌ని 2 సార్లు రికార్డ్ చేశాను. చేశారు. యాహ్! కానీ మ్యూజిక్ డైరెక్టర్‌ని తో పాడించడం కూడా ఓ రకంగా టాస్కే కదా! 100% అంటే లెజెండ్స్ కదా! అవును. ఆ! ఆయన దాదాపుగా ప్రతి పాట ఏం పాడారు కీరవాణి గారు. అస్సలు పాడను. హ్మ్. ఒప్పించడమే పెద్ద టాస్క్ ఆయన దగ్గర. యాహ్! యాహ్! అవును. అస్సల. హ్మ్. సో, నాకైతే అది దట్ కేమ్ యాస్ ఎ బ్లెస్సింగ్. భైరవ్ ఇష్టం మళ్ళీ. డైరెక్టర్ రికార్డ్ భైరవ. హ్మ్. నాకు నా సెట్ ఆఫ్ సింగర్స్. బాలు గారితో పాడించారా? లేదు సార్. యాక్చువల్‌గా నేను ఒక అంటే భయపడ్డాను. ఒక మంచి పాట పట్టుకెళ్ళాలి అనుకున్నాను. అన్‌ఫార్చునేట్‌లీ ఆ టైంలో ఇదైంది. హ్మ్. అది అలాగా నాకు రిగ్రెట్‌గా నా ఉండిపోయింది. రిగ్రెట్ అలా హాంట్ చేస్తూ ఉంటుంది. అరే! ఎందుకు అని ఆల్‌మోస్ట్ అక్కడి వరకు ఓకే. లెట్స్ గో అహెడ్ విత్ దిస్ సాంగ్ అనుకున్నా. లేదు లేదు ఇంకా బెటర్‌గా చేసి వెళ్దాం అని చెప్పి ఆపేసాను నేను. హ్మ్. మేబీ ఇంకా బెటర్‌గా కంపోజ్ చేయాలి. అదే బాలు గారిని రికార్డ్ చేయాలంటే అని. కానీ అవ్వలే. యాక్చువల్‌గా మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్‌కి అది బ్లెస్సింగ్. బాలు గారితో పాట పాడించడం. మీ ఆల్బమ్‌లో బాలు గారి పాట ఒకటి ఉండడం. ఒకటి మిస్ అయిపోయింది. హ్మ్. వెరీ అన్‌ఫార్చునేట్ అంతే. హ్మ్. ఇప్పుడైతే అందుకనే ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ టు రికార్డ్ నా ఎవరని రికార్డ్ చేద్దాం అనుకున్నాను. ఐ జస్ట్ వాంట్ టు రికార్డ్ ఆల్ ద సింగర్స్. హ్మ్. యాహ్! సరే ఏఐ వచ్చేసిన తర్వాత బాలు గారి పాటని మళ్ళీ మనం ఆయన వాయిస్‌ని మళ్ళీ వాడుకోవచ్చు. మొత్తం అందరి సింగర్స్‌ని వాడుకోవచ్చు. ఈ టెక్నాలజీ యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్‌గా మీకు ఎంత వరకు హెల్ప్ అవుతుంది? డిపెండ్స్ అపాన్ ద ఫిల్మ్ కాంటెక్స్ట్ ఇవన్నీ సార్. హ్మ్. యూ నో పర్మిషన్స్ వచ్చి నిజంగా సాంగ్ వర్త్ అయ్యి హ్మ్. అప్పుడు అలా వాడొచ్చు అంటే అన్ని పర్మిషన్స్ తర్వాత దెన్ ఓకే. యెస్. ఇఫ్ నాట్ ఐ డోంట్ సీ ఎ పాయింట్. హ్మ్. యాహ్! అంటే బియాండ్ ద పాయింట్ అంటే కాంటెక్స్ట్ ప్రకారం ఇంపార్టెంట్ అంటే ఓకే. లేదంటే ఐ డోంట్ ప్రిఫర్. అనవసరం. హ్మ్. ఇది ఏఐ వాయిస్ అని తెలియగానే ఎందుకో డిస్కనెక్ట్ అయిపోతామేమో. 100% కదా! హ్మ్. ఇప్పుడు ఇప్పుడు తెలీదు కూడా కదా! ఇప్పుడు అవును. ఎలా మాస్క్ అవుతున్నది ఏంటంటే మీకు తెలీదు. హ్మ్. ఇప్పుడు ప్రాబ్లమ్ అదే. ఒక లెవెల్ ఆఫ్ హ్మ్. ఎక్స్‌పర్‌టీస్ వస్తే ఏఐలోని మాయ చేసేయొచ్చు. హ్మ్. అది మనకు తెలీదు. సో, ఈవెన్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ అంటే a couple of people in the music industry also. హ్మ్. హ్మ్. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో, చాలా చేంజెస్ అవ్వబోతున్నాయి. నాకు ఫ్యూచర్ కనిపిస్తున్నది. నేను ఈ మధ్య ఒక ప్రొడ్యూసర్ దగ్గరికెళ్ళి మాట్లాడుతుంటే, సార్ మనకి మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ అవసరం లేదండి. ఏఐకి మీరు ఇన్‌పుట్ ఇచ్చేస్తే అది అవును. అవుట్‌పుట్ ఇచ్చేస్తది. అవును. ఫ్యూచర్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌తో పని లేదు అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారండి. హ్మ్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంతవరకు ఆ స్టేట్మెంట్‌లు మిమ్మల్ని మీలాంటి వాళ్ళని భయపెడుతున్నాయి?
అంటే భయం ఎప్పుడొస్తుంది అంటే మనని రీప్లేస్ చేస్తున్నాను. అవును. కూల్‌గా ఎప్పుడు ఉంటామంటే మనం దాన్ని రీప్లేస్ చేసేస్తాం. సూపర్. సో హ్మ్. నా పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ స్కేరీ. హ్మ్. బట్ దెర్స్ నథింగ్ వితౌట్ హ్యూమన్ టచ్ లేకుండా ఏదో అవ్వదు. అవును. హ్యూమన్ టచ్ లేకుండా అవ్వదు. కానీ ఎఫెక్ట్ చేస్తుంది గట్టిగా. హ్మ్. చాలా గట్టిగా ఎఫెక్ట్ చేస్తుంది. హ్మ్. అండ్ ఫ్యూచర్ నాకైతే కనిపిస్తుంది అది. అంటే కొన్ని వైబ్రేషన్స్ అర్థమవుతాయి కదా మ్యూజిషియన్స్‌కి. ఐయామ్ ఏబుల్ టు సీ దట్. దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇప్పుడంతా యూ ప్రాంప్ట్, యూ టెల్ వాట్ ఇట్ ఇస్, ఎలా కావాలి, మీకు ఏం కావాలి అని చెప్తే టక 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 మనం కొడుతూ ఇచ్చేస్తుంది. కానీ సోల్ అన్నది ఒకటి ఉంటుంది కదా సార్, అదవుతుంది. అది అందుకే ఇట్స్ ఏఐ. సో ఆ సోల్ అన్నది క్రియేట్ అవ్వదు, రీక్రియేట్ పక్కన పెడితే క్రియేట్ అవ్వదు. దానికి హ్యూమన్ టచ్ ఉండదు. బట్ దానికి కూడా అమెండ్మెంట్స్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నాను అనుకోండి, నేను ఒక 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నీకు ఎందుకు 10 రూపాయలు ఇవ్వాలి, అంతా నేను అన్ని రెడీ చేసి నీకు ఇస్తాను, దాని ప్రకారం అడ్జస్ట్ చేసి కొట్టే అంటారు. It will become, maybe it might become that. Then what will happen, maybe you won't be paid 10 rupees, you might be paid only 3 rupees or 4 rupees, which means AI did take over. అదైతే ఉంటుంది. బట్ యాజ్ హ్యూమన్స్ వీ విల్ ఫైండ్ వేస్ టు కాంబాట్ దట్ ఆల్సో. అది మనం చూస్తుంది సార్. అలాగే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ట్రాక్లు కొనేసి దాన్ని వాడేస్తుంటారు కదా. ఈ పద్ధతిని మీరు ఎంకరేజ్ చేస్తారా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్? కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అవును. అండ్ ట్రాక్లు అంటే ఎలాంటి సార్? ట్రాక్లు కొన్ని ఆన్లైన్లో కొన్ని ట్రాక్లు కొనేసి వాడేస్తుంటారు అంటారు. అంటే ఓకే, దాన్ని ఎంకరేజ్ చేస్తారా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, యాజ్ ఎ కంపోజర్గా? ట్రాక్లు నో, ఐ డోంట్ ఎంకరేజ్ సార్. కానీ ట్రాక్లు కొనడం అంటే అది ప్రొసీజర్ పెట్టుంటుంది. ఏం కొనడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు, కొంటారు. అవును. కొని వాడతారు. వాటిలోని మీకు సౌండ్స్, కొన్ని మ్యూజికల్ ఇవి ఉంటాయి, వాడతారు. అంటే కానీ ట్రాక్స్ కొనడం అంటే లైక్ ఎగ్జాక్ట్గా అంటే రైట్స్ తీసుకోవడమా? రైట్స్ తీసుకోవడం. మనం యాక్చువల్గా కొన్ని సినిమాల్లో ఫుటేజ్లు వాడుతుంటాం కదా, దానికి సంబంధించిన రైట్స్ తీసుకుంటూ ఉంటాం. గ్రాఫిక్స్కి సంబంధించిన కొన్ని ఫుటేజ్ వాడుతుంటాం, దానికి సంబంధించిన రైట్స్ తీసుకుంటాం, కొంటుంటాను. రైట్స్ అది సార్ ఇప్పుడు డైరెక్టర్స్ కాల్ కదా, అతను కావాలంటే యూ హ్యావ్ నో సే ఇన్ ఇట్. లైక్ ఐ వాంట్ టు యూజ్ దిస్ సాంగ్ అంటే మళ్ళీ రైట్స్ తీసుకొని దెన్ పుట్ ఇట్ ఇన్ ది ఫిల్మ్. హీల్ ఫీల్ దట్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ సీన్. దీనికి మించి బాగా కొట్టినా నాకు వద్దురా, నాకు అదే కావాలి అని అతను ఫీల్ అయితే ఓకే, దాంట్లో మనకి చెప్పడానికి ఏం లేదు కదా సార్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్ కాల్, అది మనం ఎదర్ చేయాలంటే మనం ఫాలో అవ్వాలంటే. ఇన్ని సినిమాలు చేశారు, ఇంత కెరీర్ ఉంది, ఎప్పుడైనా హట్ అయ్యారండి? ఏదైనా ఒక డైరెక్టర్ వాళ్ళు కానీ, ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు కానీ, ఒక హీరో వాళ్ళు కానీ హట్ అయిన సందర్భాలు? చాలా బోల్డ్ అయ్యాయి. లాట్ ఆఫ్ మై సాంగ్స్ వర్ నాట్ ప్రమోటెడ్, ది గుడ్ సాంగ్స్. దాని తర్వాత థింగ్స్ గాట్ a little rough, with some people. It's common part of ఇది. ఓన్లీ థింగ్ ఇస్ దట్ నేను అందుకే ఇంకెక్కువ అవైలబుల్. సో అది పట్టించుకోవడం అబ్సెంట్. నేను చాలా అంటే ఎస్పెషలీ ఫిల్మ్లో నాకు అర్థమైంది ఏంటంటే, చాలా అర్లీ ఫ్యూ మూవీస్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది, యూ ఆర్ హియర్ టు డూ యువర్ జాబ్, యూ షుడ్ బి నాన్ రియాక్టివ్. నాకు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కూడా నేను పట్టించుకో, బికాస్ బోత్ ఆర్ టెంపరీ కాబట్టి నేను పట్టించుకోను. సక్సెస్ వచ్చిందా, ఓకే గుడ్, అదే ఫ్లాప్ అయింది, ఓకే, నీ జాబ్ నువ్వు చేసేలేదు. ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడు అంటే నీ జాబ్ నువ్వు చేయడం కరెక్ట్గా అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. అది మనకి న్యాయం. అది సినిమా అవుట్ అంటే ఇప్పుడు మీకు తెలిసిపోద్ది కదా, కొన్ని సినిమాలు చేసినప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది 100% తెలిసిపోతుంది. అలా అని చెప్పి దాన్ని తోసేయడం నాకు అది ఇష్టం లేదు సార్. మీ వర్క్ మీరు 100% చేస్తారు. ఏ సినిమా అయినా ఒకేలా ట్రీట్ చేయాలి. నీ వర్క్ నువ్వు చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళని నమ్ముకొని వచ్చారు, నీకు డబ్బులు ఇస్తున్నారు. సో నీ 120% నువ్వు ఇచ్చేసి డూ ద బెస్ట్ దట్ ఈస్ పాసిబుల్ అండ్ లీవ్ ఇట్. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి అదే చెప్పాడు, నీ డ్యూటీ నువ్వు చేయి, అంతే. ఇది కూడా అంతే సార్. సినిమా చేసిన తర్వాత ఆర్ఆర్ ఇచ్చినప్పుడు జడ్జిమెంట్ మీకు అర్థమైపోద్ది, ఈ సినిమా హిట్ అవ్వబోతుందా ఫ్లాప్ అవ్వబోతుందా. డైరెక్టర్ వచ్చి మీ దగ్గరకు వచ్చి దానికి సంబంధించిన జెన్యూన్ రిపోర్ట్ అడిగినప్పుడు మీరు జెన్యూన్గా చెప్తారా, లేదంటే అక్కడ కూడా ఏదైనా చెప్పేస్తారా? మరి అక్కడ రిలేషన్స్ నిలబడేమో? అలాగేం లేదు సార్, లేదా? నిలబడడం అంతే. కానీ నేను నా టీం కూడా చెప్పేస్తాను, అనిపించిందో చెప్పేస్తాను. కొన్ని అయితే మాకైతే వర్కౌట్ అవ్వట్లేదు భయ్య, తర్వాత ఇష్టం లేదు, వాళ్ళు ఓకే అంటే ఓకే.
అంటే వీఆర్ హియర్ టు గివ్ సొల్యూషన్స్ కదా సార్, వీఆర్ హియర్ టు గివ్ ఫీడ్బ్యాక్ కదా. అది ఇవ్వకపోతే అప్పుడు నిజంగా యూనో మోసం చేసినట్టు కదా వాళ్ళని. అవును. సో అనిపించింది చెప్పడంలోనే తప్పు లేదు అని నాకు అనిపిస్తుంది. మీ జడ్జిమెంట్ని దాటుకొచ్చి హిట్ అయిన సినిమాలనే నాట్ మెనీ. అంటే మీరు పర్ఫెక్ట్గా జడ్జ్ చేస్తారనమాట. చాలా మటుకు నేను ఎక్స్పెక్ట్ చేసినవి కొన్నిసార్లు చెప్పకపోయినా కూడా అవే. మీలో సింగర్ ఉన్నాడు? ఎన్ని పాటలు పాడారు ఇప్పటివరకు? ఎక్కువ లేదు అంటే ఎక్కువ పాటలు ప్రిఫర్ చేయను. అప్పుడప్పుడు వీళ్ళు నన్ను ఈడ్చుకొని వచ్చి స్టూడియోకి పాడిస్తూ ఉంటారు. గూఢచారులో పాడాను, దాని తర్వాత రంగుల రత్నం సినిమాలో పాడాను, దాని తర్వాత అనుమాన పక్షి నా 50th ఫిల్మ్ దాంట్లో పాడా. కానీ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే సింగర్ అయితే మంచి పాట రాగానే నేను పాడేయాలని ఉత్సాహం చూపిస్తుంటారు. నాకు ఏంటంటే సింగర్ సాంగ్ పోద్దాను, ఇంకో సింగర్కి వద్దామని. సాంగ్ పోద్దాను సార్. అందుకని నేను కొత్తలతో చాలా వర్క్ చేస్తాను. సరే కొత్త వయసు ఉందని లెట్స్ ట్రై అని అలా అంటుంటా. ఎందుకు సాంగ్ పాడడం, ఇప్పుడు నేను పాడి సెక్కుపొడి చేసి ఇదేలో ఉంటుంది అంత కీన్ కాదు నేను. సెట్ అయ్యింది అంటే మటుకు ఐ డోంట్ మైండ్ సింగింగ్. లేదంటే ఇంకెవరైనా పాడితే ఇట్ విల్ బీ నైస్, వాళ్ళకి హెల్ప్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ఒక్క సాంగ్తో మొదలైంది నా జీవితం. సో అలా ఇంకెవరికైనా హెల్ప్ అవుద్దామో అని నేను అనుకుంటూ ఉంటాను సార్. అవును. సో అండ్ ఐ లైక్ టు బ్యాలెన్స్ ఇట్. ఎందుకంటే సపోజ్ లైక్ మా మోర్ పాపులర్ సింగర్స్ తోటి లెసర్ పాపులర్ సింగర్స్ తోటి ఐ లైక్ టు డూ దట్ మిక్స్ అండ్ మ్యాచ్ సో దట్ there's a balance to the album. At the same time people are given opportunities also. మైండ్లో చాలా ఎక్స్పెరిమెంట్లు చేయాలని అనిపిస్తుంటుంది కదా. అవును సార్. మీరు ఇప్పటివరకు ఈ ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది అనుకున్నది ఏదైనా ఉందా? ఈ కొన్ని అంటే సౌండ్స్ నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తాను సార్. అంటే ఎస్పెషల్లీ ఉగ్రంకి నేను 20 ఎంటీ సిలిండర్లు తెప్పించాను ప్రసాద్ ల్యాబ్స్కి, 20 రెంచులు. నేను యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెప్పి జోక్ చేశాను అనుకుంటే అదేంటి జోక్ అనుకుంటున్నారేంటి, 4 o'clock రికార్డింగ్ బ్రహ్మముహూర్తం టైంలో పెట్టుకొని స్టార్ట్ చేసాం. తెప్పించమన్నాను కదా సార్, ఎందుకు తెప్పించండి, ఊరుకొని మీరు జోక్ చేయండి. జోక్ అది మీరు తెప్పించండి అంటే పాప వాళ్ళు తిట్టుకుంటూ తెప్పించారు. 20 సిలిండర్లు 20 రెంచులు మెటల్ సౌండ్ క్రియేట్ చేసాం. సో ఆ టైటిల్ సాంగ్లో వాడాం. దాని తర్వాత 2 కంచాలు తెచ్చి కొట్టి అలాంటి సౌండ్లు చేసాం. సో ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ సౌండ్స్ అంటే ప్లేన్ సౌండ్స్, లేకపోతే యూనో కొన్ని క్లాక్ టికింగ్ సౌండ్స్, లేకపోతే బైక్ రేస్ చేసినట్టు ఆ సౌండ్స్, అలా బోల్డ్ ఉన్నాయి మైండ్లో. సో ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ దట్. అండ్ ఇంకొక సాంగ్ ఏంటంటే ఎలాగంటే ఇప్పుడు వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్ 5 elements ఆఫ్ లైఫ్ అనుకున్నాను, వాటి మీద సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది థాట్స్. సో జస్ట్ వాంట్ ఎక్స్పెరిమెంట్. ఎప్పుడైనా బయటకు వెళ్తుంటే ఆ సౌండ్స్ని అబ్జర్వ్ చేస్తుంటారా? చాలా దారుణంగా. ఒకటి యాక్చువల్గా ఒక ఆటో సైలెన్సర్ పోయి అది అని ఎలాగో వస్తుంటే అమ్మ బాగాలే ఉందని చెప్పి వెళ్ళి ఫోన్ పట్టుకొని అక్కడ రికార్డ్ పెడితే ఆ ఆటోని చాలా చూసి ఇది ఏంటి ఇలాగ ఉన్నాడు అనుకున్నా. లైక్ నన్ను గుర్తుపట్టలేదు, ఫోన్ పెట్టి రికార్డ్ చేసుకున్నాను అది. బికాస్ దట్ సౌండ్, అది ఆ సౌండ్ మీరు విజువల్ మీద వేసారు అనుకోండి ఇంకేం ఎక్కర్లేదు, అదొక డ్రమ్ లో ఉంటుంది. అండ్ అదేంటి వింటే కంగారు వచ్చేస్తున్నది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వాడేరా దాన్ని ఎక్కడైనా ఆటో సౌండ్? అదే అది ఫైల్ పోయింది, అది ఫైల్ ఒకటి పోయింది. మళ్ళీ అది క్రియేట్ చేయడం చాలా కష్టం. ఇంకో ఆటో వెతకలేదు, కష్టం. ఇంకో ఆటో వెతకలేదు, ఆ ఆటోకి ఏమో గేర్ ఏదో పోయి ఏదో ఉంటే అప్పుడు. కానీ బట్ అలా కాకుండా కొన్ని సౌండ్స్ వాడాను నేను యాక్చువల్ గా. అంటే మామూలుగా ఎక్కడైనా జాతర అయినా లేకపోతే రోడ్ ఎక్కడైనా ఈవెంట్ అలాంటి శాంప్లింగ్స్ మామూలు ఫోన్లో రికార్డ్ చేసి అదే పెట్టేస్తాం. ఆ నాయిస్ క్యాన్సిలైజేషన్ చేసేస్తాం, అది కింద మీద పడి చేసేస్తాం. అంటే ఎంత దారుణం అంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నాం, ఎవడో పక్కన ఏదో అటు రీల్స్ చెక్ చేసుకుంటున్నాడు నా అసిస్టెంట్, ఏదో ర్యాండమ్ గా ప్లే అయింది, అది మ్యూజిక్ కూడా కాదు తిన్నగా, కానీ ఆ సౌండ్ నచ్చి అది రికార్డ్ చేయాలని చెప్పి రికార్డ్ చేసి దాన్ని రివర్స్ కొట్టి అది పెట్టాం అప్పటికప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. సో విచ్ ఇస్ ఫన్. ఎవరు టైటిల్ సీక్వెన్స్ అదంతా ఒక టాయ్ పియానో మీద చేసాం, ఒక చిన్నపిల్లలకి ఉంటాం కదా, ఆ టాయ్ పియానో మీద కొట్టి అదే పెట్టాం. సో లైక్ లిటరలీ ఇంకేం వాడలే, టాయ్ పియానో మీద చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ కొంటుంటారంట, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ కొని అవే పాటలో వాడేస్తుంటారు. అలాంటి ఏమైనా కొంటుంటారు? అసలు నేను ఎక్కడికైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కొంటూ ఉంటాను. లైక్ క్యాలకటాకి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాను, తర్వాత కేరళలోని
లాట్ ఆఫ్ నా ఫ్రెండ్స్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఒక ఇన్స్ట్రుమెంట్ మెక్సికో నుంచి తెప్పించాను. లైక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. మీరు కొన్న చీపెస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ ఏంటి? కాస్ట్‌లీయెస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ ఏంటి? నేను కొన్న చీపెస్ట్ ఇన్స్ట్రుమెంట్ బోర్ కొన్నాను రూ. 30 ఎంతగా. కాస్ట్‌లీయెస్ట్ అంటే అవి బోల్డ్ ఉన్నాయి సార్, అలాగే చెప్పలేము. సరే ఒక గిటార్ కూడా పెడల్ అనుకోండి, అదో 3.5 లక్షలు 3 లక్షలు ఇచ్చి కొన్నారు. ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక వాడారా రూ. 30 బోరా? 100%. ఇంకా లిటరల్‌గా మేము ఎలాగ అంత ఇదంటే నా అసిస్టెంట్ ఇంట్లోని పెట్స్ ఉంటాయి. వాటికి టాయ్స్ కొన్నాడు. అదేంటంటే నొక్కితే సౌండ్ వస్తున్నదనమాట. ఆ పట్టుకొని వాడాము. అంటే గో ఫుల్ ఆన్ అనమాట, ఇంకా ఎక్స్పెరిమెంటేషన్ చేస్తే. అది చాలా ఇష్టం నాకు. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటివి చేస్తాం. అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద మ్యూజిక్ అండి. అండ్ అంత అంటే పబ్లిసైజ్ చేయము. ఇట్స్ పార్ట్, మాకు ఫన్. మ్యూజిక్ డైరెక్టర్స్ రాత్రులు పడుకోరు అని చెప్తుంటారు కదా! మీ డైలీ లైఫ్ కూడా అలాగే ఉంటదా? చాలా. ఏంటి మీ షెడ్యూల్ ఎలా ఉంటది? ఉంటే కదా సార్ షెడ్యూల్. షెడ్యూలే లేదు. ఇంకా అది మల్టిపుల్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాను సార్ ఇప్పుడు. లైక్ అట్లీస్ట్ 6-7 ఫిల్మ్స్ చేస్తుంటాను ప్యారలల్‌గా. సో దానికి కొన్నిసార్లు ఇట్ టేక్స్ టైమ్ ఆల్సో. ఎందుకంటే జానర్ షిఫ్ట్ ఉంటుంది, బోల్డ్ ఉంటుంది. సో సడన్‌గా యూనో స్టోరీ టు స్టోరీ మారుతుంది. చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. లేదు ఆ మ్యూజిక్ ఎక్కడ కొట్టేసి ఈ మ్యూజిక్ అక్కడ కొట్టేస్తాం. సో చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది, టైం ఎక్కువ అవుద్ది, నిద్రలు ఉండవు. పాత ట్రాక్‌లను వాడేసిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. అలా ఏం లేదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ట్రాక్‌లే. ఎప్పటికెప్పుడు ఫ్రెష్. పాత స్కూల్ ఎంతో టీబీ కూడా ఉంటుంది, వాడలేదు కూడా ఉంది. ఓన్లీ ఒకే ఒకసారి శేష్ వాళ్ళు మామూలుగా ఈ పాట బాగుంటుంది వాడదని చెప్పి కిస్ నుంచి ఈ క్షణం అన్న పాట క్షణంలో వేశారు. దానికి ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అది ఎవరికి తెలియదేమో మీరు కిస్ నుంచి తీసుకొచ్చారని. తెలుసు. తెలుసా? తెలుసు. ఎందుకరా వాడారు అని చెప్పి అడిగారు సోషల్ తర్వాత. బట్ దే వాంటెడ్ ఇట్. బాగుంటుంది అక్కడ సిచ్యువేషన్. ఏదైనా ఒక పాత పాటని రిమిక్స్ చేయాలనుకుంటే ఏ పాట చేస్తారండి? ఇన్ని పాటలు, ఇన్ని వందల పాటలు, ఇన్ని వేల పాటలు వినుంటారు కదా! ఎప్పుడైనా చేయాలనుకుంటే దీన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి అనిపించిందా? అంటే నేను అంత దూరం ఆలోచించలేదు సార్. ఎందుకంటే చాలా కరెక్ట్ గా చేయాలి, లేదంటే బెల్ట్ చేస్తారు ఇలా. ఇప్పుడు బికాస్ అంత న్యూ ఏజ్ అన్నా కూడా కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. బట్ పాత పాటలు అంటే రాబోయే చందమామ ఇలాంటివి ఉంటాయి కదా, దే ఆర్ వెరీ గుడ్. అంటే ఇట్స్ నైస్, బాగుంటుంది. దెర్ ఇస్ స్కోప్, కానీ అంత కరెక్ట్ గా చేస్తానన్నది ఆథెంటిసిటీ ఇంపార్టెంట్. రీమిక్స్ చేస్తున్నాం లేదు తిడతారు. అవును. మ్యూజిక్ కాకుండా శ్రీచరణ్ పాకాల ఏం చేస్తాడు, ఏమి ఇష్టం అంటే ఏం చెప్తాను? స్పోర్ట్స్ ఇంట్రెస్ట్, కానీ ఆడడానికి టైం లేదు. ఏంటి క్రికెట్, బాస్కెట్బాల్ అదంతా. అండ్ డ్రైవింగ్ ఇష్టం. కార్స్ ఇష్టం బాగా నాకు. అది మేబీ వైజాగ్ బీచ్ రోడ్ లో అలవాటు అయిపోయిందేమో. ఇప్పటికి అలాగా తిరుగుతూ అంటే లైక్ ఆ డ్రైవింగ్ బాగా ఇష్టం. వైజాగ్ వెళ్ళిపోతుంటారా మీరు? ఇప్పుడు లేదండి. అంటే నాకు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ యాక్చువల్గా నా పెట్ యూనో ముందు సూపర్ జర్మన్ షెపర్డ్ ఉండేది, అది చనిపోయింది. దాని తర్వాత 21 ఐ లాస్ట్ మై ఫాదర్, 23 మదర్. సో ఆ సిటీతో ఎక్కువ పని లేదు, ఎవరు లేరు. పెట్స్తో ప్రాబ్లం ఏంటంటే ఉన్నంతసేపు బాగుంటాయి అది కదా, దానికి ఏదైనా అయితే మాత్రం అది చాలా తట్టుకోలేదు. అది యూనో ఇప్పుడు జర్మన్ షెపర్డ్ అంటే చాలా అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, పిచ్చ అటాచ్మెంట్. పేరేంటి? బ్లాకీ అని బాగా ఫేమస్ కూడా వైజాగ్ లో. దాన్ని రోజు బీచ్ రోడ్ లో పట్టుకెళ్ళి కూర్చుంటే రిటర్న్ వస్తున్నప్పుడు అదే టార్చ్ లైట్ పట్టుకొని రావాలన్నమాట. ఆ టార్చ్ లైట్ పట్టుకొని ఇలా ఊగుతూ వస్తే జనాలు అందరూ షాక్ అయిపోయారు, ఇదేంట్రా బాబు ఇలాగా టార్చ్ లైట్ పట్టుకొని ఇది వస్తుంది అని చెప్పి. అది అలా తెచ్చి మా మదర్కి ఇవ్వాలన్నమాట. సో దాని రొటీన్ అది. సో దానికి కార్లు పిచ్చే ఇలా డ్రైవ్ అంటే తప్పని వచ్చేసి దూకేసి లెట్స్ గో అనేది. సో ఇవన్నీ చాలా ఇమోషనల్ మూమెంట్స్, మెమరీస్. సో అది బాగా ఎఫెక్ట్ చేసింది. అండ్ ఈవెన్చువలీ లైక్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ రఫ్ ఫేజ్. అంటే ఇటు సైడ్ సినిమాలు చేస్తున్నాము అంతా, అసలు అంటే జీవితానికి అర్థం లేకుండా అయిపోయింది. బికాజ్ ఇటు సైడ్ చాలా సినిమాలు చేయాలి, ఇటు సైడ్ ఐ లాస్ట్ మై పేరెంట్స్. సో యాక్చువల్గా 23 తర్వాత ఐ కైండ్ ఆఫ్ కొంచెం కట్ చేశాను సినిమాలు. నేను ఎవరికి ఏం ప్రూవ్ చేయక్కర్లేదు, నాకు నేను ప్రూవ్ చేసుకోలేదు, నేను మంచి మ్యూజిక్ చేస్తున్నాను. సో కొంచెం కట్ చేశాను. మళ్ళీ ఐ థాట్ ఐ షుడ్ స్టార్ట్ టేకింగ్ అప్ ఫిల్మ్స్, ఎందుకంటే నాకు టీమ్ అంటుంది. సో వాళ్ళు కూడా మ్యూజిక్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ టీమ్, అండ్
అండ్ ఎవ్రీవన్ షుడ్ గెట్ రికగ్నిషన్ సార్. సో ఈవెన్చువలీ దే షుడ్ ఆల్సో మేక్ గుడ్ మ్యూజిక్ అని. సో ఐ జస్ట్ స్టార్టెడ్ టేకింగ్ మోర్ ఫిల్మ్స్. మేబీ ఐల్ డూ అ ఫ్యూ బాలీవుడ్ అండ్ ఐవ్ డన్ టు కన్నడ. దాని తర్వాత ఒక పంజాబీ సినిమా చేశాను, అందులో బంగ్లాదేశ్ సినిమా చేశాను. ఇప్పుడు ఐ మైట్ స్టెప్ ఇన్ టు బాలీవుడ్ ఆల్సో ఇఫ్ ఆల్ గోస్ గుడ్. ఆ ఫేజ్లో ఏం చేస్తారండి? సినిమాలు చేయకూడదు అనుకున్న ఫేజ్లో మీ లైఫ్ ఎలా గడిచింది? ఏం చేయలేదు, అంత అలా సైలెంట్గా ఉన్నా అంతే. ఎక్కడికైనా వెళ్ళడం, ట్రావెల్ చేయడం అలాంటిది ఏదైనా? అన్ఫార్చునేట్లీ సార్, నాకు ఎంత ట్రావెల్ చేయాలన్నా కూడా ఇప్పుడు ట్రావెల్ చేయడానికి టైం కూడా లేదు. హాలిడే అన్నది తనకు తీసుకోలేదు. దెర్ వాజ్ నో హాలిడే. ఎక్కడికి వెళ్ళాలి? ఓన్లీ లాస్ట్ ఇయర్, అది కూడా వర్క్ మీద, కానీ అట్లీస్ట్ బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? లాస్ట్ ఇయర్ యూఎస్ టూర్కి వెళ్ళాను, 1 month టూర్. చాలా పోయింది అంతే. దట్ వాజ్ ఆల్సో నాట్ అ హాలిడే, ఇట్ వాజ్ వర్క్. యాక్చువల్గా చాలా టెన్షన్ ఫస్ట్ టైం వెళ్ళి హ్యావ్ టు పర్ఫార్మ్. సో తెలియదు, బట్ ఇట్స్ ఓన్లీ వర్క్ వర్క్ వర్క్. సో ఇవన్నీ కొట్టేసరికి నాకు చిప్పలెగిరే. అసలు ఇప్పుడు మా మదర్ పోయిన తర్వాత లైక్ అసలు ఎందుకు ఇంత కష్టపడిపోతున్నాను అని చెప్పి ఫస్ట్ కట్ చేస్తాను. చిన్న ఫిలాసఫికల్ టచ్ కూడా వచ్చేస్తుంది, వైరాగ్యం లాంటిది ఏదో. అది ఫస్ట్ నుంచే ఉంటుంది సార్, అందుకే మ్యూజిక్లో దిగాం. అవునా? ఫస్ట్ నుంచి అది ఉంటుంది. బికాస్ జనరలీ యాజ్ యూ గో డీపర్ సార్, లైఫ్ అన్నది కాంప్లికేటెడ్ కాదు అని అర్థమవుతుంది. సో లైఫ్ అన్నది కాంప్లికేటెడ్ కాదు అని అర్థం అయినప్పుడు మనల్ని టెన్షన్లు తీసుకోవడంలోనే అస్సలు ఇది లేదు. ఇప్పుడు 10 సినిమాలు చేసి లిటరల్గా అన్ని అంటే ఫాలోఅప్ చేసి, ఓకే ఇప్పుడు ఇలాగే ఇతను చేయాలి, లేకపోతే ఈ సినిమాను బ్యాక్ చేయాలి, ఐ షుడ్ బ్యాక్ దిస్ ఫిల్మ్, ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి ఆ జోన్లో ఉంటే ప్రశాంతత ఎక్కడ ఉంటుంది చెప్పండి? అలా అని చెప్పి కాంపిటేటివ్ స్పిరిట్ పోకూడదు. అంటే ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికిందంటే ఐల్ గివ్ అ రన్. అంటే నేను కూర్చొని చేయగలను. అంటే 24 hours కూడా కూర్చుని చేసేస్తాం, అలా వర్క్ వైజ్ అసలు కాంప్రమైజ్ లేదు. కానీ ఒకటి ఏంటంటే పర్సనల్గా అర్థం చేసుకుంది ఏంటంటే, టేక్ ఇనఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేయి, బట్ యూ షుడ్ బ్యాలెన్స్ ఇట్ అవుట్ విత్ సమ్ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. లైక్ ఎట్లా ఫ్రెండ్స్తో వెళ్ళి బయటికి క్రికెట్ ఆడు, లేకపోతే పబ్కి వెళ్ళు, లేకపోతే ట్రావెల్ చేయి, ఏదో కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండేట్టు చేయాలి. నేను అది లేకుండా పనిచేశాను. అంటే ఇప్పుడు నేను హాలిడే తీసుకెళ్ళేది మీరు నమ్ముతారా? 14 years. ఇప్పుడు ఏమైనా మారారా? ఏది ఇప్పుడు మళ్ళీ అలాగే అవుతున్నది, కానీ కట్ చేస్తున్నాను. బికాస్ ఐ నీడ్ దట్ పర్సనల్ టైం. అలా చేసేసరికి సిరీస్ ఆఫ్ ఈవెన్, అంటే ఇప్పుడు ఎందుకు అంత కష్టపడి పేరెంట్స్కి మంచి పేరు రావాలి, ఫస్ట్ థింగ్ పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి. పేరెంట్స్ ఈ ఫీల్డ్ ఎలా వెళ్తారు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను, గిటార్ పట్టుకుని కొట్టారు 2 స్ట్రింగ్లు జాబ్ చేయన్నారు, సమస్య లేదు, నేను దీంట్లో దుగ్గేస్తానని చెప్పి ఇంకా నేను పెళ్ళిళ్ళు క్లబ్లు ఎక్కడ పెడితే అక్కడికి వాయించాను. ఇంకా అంటే బర్త్ అండ్ డెత్కి వాయించకుండా మిగతా అన్ని వచ్చేసారు. సో వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. మా డాడీ ఎంఎస్సి ప్యూర్ ఫిజిక్స్ 19 years చేశారు, మదర్ ఎంఏ సైకాలజీ ఫిలాసఫీ చేశారు, అన్నయ్య యూనివర్సిటీ టాపర్ ఇంజనీర్, నేను 12th ఫెయిల్. దాని తర్వాత మ్యూజిక్లోకి దిగిపోయాను యాక్చువల్గా. బట్ అంటే నాకు కొంచెం అటెన్షన్ డిసార్డర్ అనమాట. నేను చదవలేను ఎక్కువ, నాకు విజువల్ రిప్రజెంటేషన్ ఉంటే ఐల్ బి ఓకే. సో నేను ఈవెన్చువల్గా మ్యూజిక్లోకి వచ్చాను. సో యా, దట్ వాస్ మై లైఫ్ అండ్ ఐ స్టార్టెడ్ టు లైక్ కైండ్ ఆఫ్ టీచ్ మై సెల్ఫ్. అలాగా ఓ పట్టిన టైం తర్వాత మొండితనం వచ్చింది. వైజాగ్ లాంటి ప్లేస్లోని క్లాసికల్ ఉంటే అట్లీస్ట్ యుల్ నో పీపుల్. ఈ వెస్టర్న్ అంటే దెర్ నో డైరెక్షన్. ఏ పేరెంట్స్ కంగారు పడిపోయారు. సో జాబ్ చేయమన్నారు, నేను చేయను అనేసాను. అలా తెలియకుండా ఇక్కడికి వచ్చాను. క్షణం గుండెలకు అంత హిట్లైనా కూడా వచ్చి పనిచేయి ఇక్కడ, ఇంకా చాలా వేసిన ఆశలు చాలా. ఐ సెడ్ నో, నేను డిసైడ్ అయిపోయాను దీంట్లో దిగిపోతామని, లెట్ మీ గో హెడ్ అని. సో ఐ డిడ్ హ్యావ్ టు అంటే నాకు అర్థమైంది, నేను లైఫ్లో నేను నా ఎడ్యుకేషన్ ఏ సీరియస్ తీసుకోలేదు. ఈ ఎగ్జామ్ మనకి ఫెయిల్ అయితే నీకు ఉందిరా అని చెప్పి నాకు అర్థమైపోయింది. సో చాలా సీరియస్గా తీసుకున్నాను. సో దట్స్ వై ఐ నెవర్ టుక్ హాలిడేస్. ఇలాగ 10-12 years పనిచేసి పేరెంట్స్కి మంచి పేరు తేవాలి, ఇదంతా చేసి నాకు రెస్పెక్ట్ సంపాదించాలి, ఇవన్నీ చేసి ఫైనల్గా ఆఫ్టర్ ఐ లాస్ట్ మై పేరెంట్స్ ఐఎమ్ లైక్ ఐ టుక్ టూ మచ్ ప్రెషర్. అక్కడ స్టిల్ డన్ ద సేమ్, కానీ ఇంత టెన్షన్ లేకుండా, ఇంత ప్రెషర్ బ్రెయిన్కి తీసుకొని ఇంకా కూల్గా చేస్తున్నాను. సో అది ఫస్ట్ కట్ చేయాలి, ఎందుకంటే జీవితంలో ప్రెషర్ లేదు, ఉండకూడదు. పేరెంట్స్ గర్వపడిన సందర్భాలు ఉన్నాయా మీ కెరీర్ చూసి కానీ, పాటలు చూసి, మీ వర్క్ చూస్తే? ఎస్, యాక్చువల్గా
గూఢచారి ఇవన్నీ చూసినప్పుడు దే వర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అప్పుడు టీవీలోనే వస్తూ ఉంటాం కదా సార్. దే వర్ వెరీ హ్యాపీ వర్క్ విని కొన్ని సినిమాలకి. సో గుడ్. అప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండారు. బాగా చెయ్యి, ఇంకా బాగా చెయ్యి, ఇంకా బాగా చెయ్యి అని చెప్తూ ఉండారు. సో ఎస్పెషల్లీ మదర్ సింగర్స్ అవును. ఆల్సో. మీ మదర్ చేత ఓ పాట పాడించాల్సింది కదా! యాక్చువల్‌గా వెబ్ సీరీస్‌లని పాడించాను నేను అనుకున్నానండి. కానీ ఈవెంట్స్ అలా అయిపోయాయి. కుదరల. కొన్ని కుదరవు అంతే. మనకి అంటే రైట్, రాంగ్ అంటూ లేదు. ఇంట్లో ఉన్నారు కదా! పాడిద్దాం ఎప్పటికైనా అనుకున్నారేమో. అంతే. అంతే కదా! కరెక్ట్‌గా మంచి సాంగ్ పాడిద్దామని. అప్పటికి వెబ్ సీరీస్ 'పెళ్లి గోల'ని చేశాను. దాంట్లో చిన్న బిట్ పాడించాను. హ్మ్. సూపర్ సింగర్. అస్సలు టెరిఫిక్ సింగర్. నేను అంటే ఎక్కువ మాట్లాడకూడదు. బట్ యాహ్! షీ ఈస్ వెరీ గుడ్ సింగర్. బికాజ్ ఐ రికార్డ్ అ లాట్ కదా! ఐ విల్ నో. బయట పాటలు పాడారా ఆవిడ? లేదు, లేదు, లేదు. క్లాసికల్. క్లాసికల్ జస్ట్ అంటే సూపర్ ఫిల్మ్ ప్లేబ్యాక్ వాయిస్ యాక్చువల్‌గా. కుదరలేదు. యాహ్! ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు మంచి మంచి పాటలు పాడేవాళ్ళా? సూపర్. చాలా చాలా బాగా పాడేవారు. హ్మ్. అసలు ఏగేస్తారు అసలు కూర్చొని ఏం వచ్చారండి కదా! కూర్చో ఒకసారి అని చెప్పి అమ్మమ్మమ్మ! ఆళ్ళ స్కూల్ వేరు. దే హావ్ సీన్ ద ఎఫెక్ట్స్. అప్పుడు ఏంటి అంటే లైక్ అంటే యూ హావ్ టు సింగ్ రైట్ అంతే. క్వాలిటీ యూనో ఆ టైంలోనే మీరు అందుకే అంటే అప్పటి మ్యూజిషియన్స్ మామూలుగా అక్కడి నుంచి మీరు తీసుకున్నా మీకు ఆ క్వాలిటీ ఉంటుంది. ట్యూన్‌లోనైనా, పాడినప్పుడైనా, ఎవరినైనా మన రిలేటివ్స్ ఎవరిని తీసుకున్నా కూడా. ఇప్పుడు ఓల్డ్ సింగర్స్‌ని తీసుకుంటుంటే అంతే ఆవిడ కదా! పాటలు ఇప్పుడు పాడిన వాళ్ళు చాలా గొప్పగానే ఉంటాయి. యాహ్! అవును. సో అందుకని దట్స్ క్వాలిటీ. వై రఫీ సార్, వై కిషోర్ కుమార్ జీ, వై ఇప్పటికి అంటే సో దేర్ పర్సెప్షన్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ మ్యూజిక్ ఇట్‌సెల్ఫ్ వాస్ సో నైస్ ఆ ఎరాస్‌లో. నాట్ దట్ ఇప్పుడు లేదని కాదు. అవును. మోర్ సోల్. అవును. సోల్ ఎక్కువ ఉంటుంది సార్. సో అలా మా మదర్ చాలా మంది సింగరు కుదరలేదు. మీలో ఒక అన్‌ఫార్చునేట్‌లీ. మంచి యాక్టర్ కూడా ఉన్నట్టున్నాడుగా నేనా? మీలో. యాక్చువల్‌గా 'కృష్ణ ఇండస్ట్రీ'లో చిన్న రోల్ చేశాను. అవునవును. అంటే ఫ్యూ పీపుల్ ఆస్క్డ్ మీ టు యాక్ట్ యాస్ అంటే లీడ్ కింద. నేను నో చెప్పేసాను. ఈ మ్యూజిక్‌కే టైం ఇవ్వట్లేదు. టైం సరిపోవట్లేదు. ఈ క్రియేటివ్ స్పేస్‌లో ఎందుకురా బాబు నాకు. లీలలో ఎలా యాక్టర్ అయ్యారు? ఏమన్నా బలవంతంగా తోసారా చిచ్చి మిమ్మల్ని? యాక్టింగ్ అంటే ఏం లేదు. జస్ట్ ఒక ఫ్యూ సీన్స్‌లో ఉన్నాను. రవి మామూలుగా ఫ్రెండే కదా! కాబట్టి. చెయ్యి సరదాగా చేసాం. ఇట్ వాస్ ఫన్ అంతే. బట్ ఫ్యూ మూవీస్‌లోని ఐల్ బి యాక్టింగ్. బట్ నాట్ ఫుల్ టైమ్ ప్రొఫెషన్ అది. అంటే అంత మ్యూజిక్ చేస్తుంటాం కదా సార్. చిన్న యూనో అంటే అలొకేషన్ ఉండాలి. అంటే కొంచెం మ్యూజిక్ కాకుండా. ఈ మధ్య కాలంలో బాగా నచ్చేసిన పాట ఏంటి? రిపీట్ మోడ్‌లో వింటున్న పాట. ఈ మధ్య కాలంలో రిపీట్ మోడ్‌లో నాకు 'చిక్రీ' చాలా నచ్చింది. మంచి ఊపున్న పాట. బట్ అదొక రెహమాన్ పాట గారిది. సూపర్. అది అలా వింటున్న కొద్దీ అలా చాలా ఎక్కుతూనే ఉంది. ఎందుకంటే ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ వాళ్ళు ఎవరైతే స్టార్టింగ్ లైక్ అంటే ఒక ఫ్యూ టైమ్స్ విన్నారో దాని తర్వాత దేవర్ లైక్ ఇది ఏంటో అలా కంటిన్యూస్గా ఎక్కుతున్నది, ఇంకా ఎక్కుతున్నది, స్లో పాయిజన్ స్లో పాయిజన్లో ఉంది అన్నారు. సో దట్ వాస్ వన్ గుడ్ సాంగ్. అండ్ మీరు సడన్గా అడిగితే నేను చెప్పలేదు. బట్ దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ సాంగ్స్. ఎప్పుడైనా ఒక లాంగ్ జర్నీ పెట్టుకుంటే ఒక హైవేలో వెళ్తున్నప్పుడు మీ కార్‌లో మంచి ప్లేలిస్ట్ ఒకటి పెట్టుకోవాలనుకుంటే ఎవరి పాటలు పెట్టుకుంటారు? ఎవరి పాటల నా చిన్నప్పటి నుంచి విన్నవన్నీ పెట్టుకుంటాను సార్. నాకు సపోజ్ రెహమాన్ గారి 'యూం హీ చాలా' పాట చాలా ఇష్టము. బికాజ్ ఇట్స్ ట్రావెల్ సాంగ్. దాని తర్వాత రాజా సార్వి చాలా ఇష్టము. సో యాహ్! అన్నీ కవర్ చేస్తున్నాను. అదొకటి. దాని తర్వాత కొన్ని రాక్ అండ్ రోల్ వింటూ ఉంటాను. మీకు అది కూడా. మీకు మీరు డెడికేట్ చేసుకోవాలనుకుంటే ఏ పాట? నాకు నేను డెడికేట్ చేసుకోవాలంటేనా అలాగే లేదు సార్. సరే ఈ పాట నా కోసమే కంపోజ్ చేశారా అన్నట్టుందా ఒక పాట? నాకు అలాగే లేదు. నాకు మామూలుగా అంటే ఎక్కువ ఫన్ అంటే నేను పెట్రాప్ ఇవన్నీ బాగా వింటాను. బికాస్ ఐఎమ్ లైక్ ఎ ఫన్ గే. సో నాకు ఇలాంటి ఫన్ ఓరియంటెడ్ సాంగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అదొకటి. దాని తర్వాత బాయ్స్ సాంగ్స్ బాగా ఇష్టము. జీన్స్ అలాగే.
యా ర్యాండమ్గా వింటూ ఉంటాం. బట్ దీస్ లైక్ అప్పుడప్పుడు మూడు మారుస్తుంటాయి టకటకమని. సంబాల ఈ టైటిల్ కొంచెం వైబ్ ఉంది. ఈ సినిమా గురించి చాలా బాగా చెప్తున్నారు. ఇంకా పనిచేసిన వాళ్ళు, ఈ సినిమా గురించి కొంచెం తెలిసిన వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. Yeah. మీకు పర్సనల్‌గా ఇన్ని సినిమాలు చేశారు కదా! అవును సార్. ఏంటి డిఫరెంట్ ఈ సంబాల? సో డైరెక్టరు అతనిది లైక్ బేసిక్లీ కమ్ ఫ్రమ్ ద యూఎస్ ఒక సినిమా తీశారు. ఇతని సెకండ్ ఫిల్మ్. ఈస్ గాట్ అంటే వెరీ గుడ్ సెన్సిబిలిటీ ఉంది. వెరీ గుడ్ సెన్సిబిలిటీ ఓవరాల్గా. అంటే he talks logic, but he understands sensibility. So overall the way in which he packaged it is very nice. So I wish and pray that అతనికి ఆది కూడా అఫ్ కోర్స్ అందరికి మంచి సక్సెస్ రావాలని. అండ్ ఆది కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. స్టోరీ లైన్ బాగుంది చాలా. అతను ఒకరోజు కలిశారు, నాకు నరేట్ చేశారు. నెక్స్ట్ డే వి స్టార్టెడ్ ఆఫ్ వర్క్. అంతే, చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో అతను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత ఫాస్ట్గా లైక్ రియాక్ట్ అవుతానని. మీ జానర్ కదా అలాగా. అది అదొక్కటే ఆగింది యాక్చువల్గా. ఓకే అంటే ఆ ఒక్కటే పాజ్, సరే ఓకే చేద్దామని. బట్ నాకేంటంటే ఇఫ్ మైథలాజికల్ ఇవంటే ఐ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. అంటే నాకు ఎక్కువ మౌత్ పర్కషన్స్, వాయిస్ స్టైలింగ్స్ అవన్నీ చేయడం ఇష్టం. సో హారర్ నోట్తో చేస్తుంటారు చాలా చాలా అంటే లైక్ చాలా డీప్ వాయిస్ తోటి వెళ్తూ అన్ని ఇలాంటివి చాలా వాయిసెస్తో ఆడుకుంటా. సో ఐ న్యూ దట్ ఇలాంటివి చేయొచ్చు అని. సో అందుకు ఐ టుక్ ఇట్ అప్ అండ్ ఇట్ వాస్ ఫన్. అండ్ ఓవరాల్గా ఒక డిఫరెంట్ స్పిన్ అయితే ఇచ్చాను. థ్రిల్లర్స్లో కూడా అంటే ఇట్స్ జస్ట్ నాట్ ఎ థ్రిల్లర్. ఇప్పుడు నేను గూఢచారి చేసినట్టు, ఎవరికి చేసినట్టు, నాందికి చేసినట్టు, అదే మిగతా వాటికి చేసినట్టు. నాంది కోర్ట్ రూమ్ డ్రామా యాక్చువల్లీ, మేబీ టేక్ ఉగ్రం ఆర్ సంథింగ్ ఎల్స్. ఇలాంటివి చేసినప్పుడు ఆ సౌండ్ వేరు, ఇది వేరు. మైథలాజికల్ వి టాకింగ్ అబౌట్ సైన్స్ అండ్ ఫెయిత్ అండ్ ఆల్ దిస్. సో ఏమైనా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని చెప్పి ఐ ట్రైడ్ డూయింగ్ ఇట్. ఏమైనా ఆర్ఆర్ ఏమైనా ఈజీగా అయిపోయిందా, ఎక్కువ టైం తీసుకున్నారా? ఎక్కువ ఫాస్ట్గా అయిపోయింది. ఒక థ్రెడ్ పట్టుకున్నా అక్కడి నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా సాంగ్స్కి పెద్దగా ప్రయారిటీ లేదేమో కదా ఈ సినిమా? యాక్చువల్గా ఉన్నాయి సార్, దీనిలో ఉన్నాయి. కొంచెం లేట్గా రిలీజ్ చేస్తున్నారు. దే గోయింగ్ టు రిలీజ్ ఒక 4 songs ఉన్నాయి సార్. యా, ఎలాంటి పాటలు అంటే మీ స్టైల్ ఆఫ్ మెలడీస్? ఒక ఫోక్ సాంగ్, ఒక మెలడీ సాంగ్, ఇంకోటి కూడా మెలడీ సాంగ్, ఇట్స్ లైక్ సాడ్ సాంగ్, ఒకటి టైటిల్ సాంగ్ చేసాం. అది ఫుల్ ఆన్ కొంచెం క్లాసికల్. యా, సో క్లాసికల్ అండ్ వెస్టర్న్ మిక్స్ చేసాం. సో ఓవరాల్గా సినిమా అంటే వర్క్ చేసినందుకన్నా ఇట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ ద డైరెక్టర్ అప్రోచ్ అండ్ మైండ్ సెట్ అబౌట్ ద ఫిల్మ్. అది బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే అతని ఇన్పుట్ బాగుంది. సో దో ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, అతని సెకండ్ ఫిల్మ్ అయినా వీ హ్యాడ్ అ వెరీ గుడ్ సింక్ అండ్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్. సో మేడ్ అ గుడ్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఎస్పెషలీ విత్ ద డైరెక్టర్. అండ్ ఆది సినిమా నేను ముందు ఒకటి చేశాను, దిస్ మై సెకండ్ ఫిల్మ్. అండ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్, చాలా మంచి యాక్టర్. సో ఐ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్. సో ఐ థింక్ ఐ గేవ్ మై బెస్ట్. సో ఐఎమ్ జస్ట్ విషింగ్ దట్ ఇట్ టేక్స్ ఆఫ్ ఆన్ అ టాంజెంట్. టాక్ బాగుంది, మంచి బజ్ క్రియేట్ అయింది టీజర్కి, ట్రైలర్కి. సో ఐ థింక్ దిస్ షుడ్ బి అ గుడ్ ఫిల్మ్. ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే యాజ్ ఏ ఆడియన్ గా అర్థమైపోతుంటది కదా? నచ్చింది. ఓకే, చూసిన తర్వాత ఏమైనా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఏమైనా చేంజెస్ చెప్తుంటారా? ఇది మరీ లెంత్ ఎక్కువైంది, ఎంత ఖర్చు అయింది, ఇలాంటివి చెప్తుంటారు. డిస్కషన్స్ అవుతాయి, చెప్తాను. అంటే ఇట్స్ మై జాబ్ టు సే కదా, ఐ ఫీల్ దిస్ సార్, మరి మీ ఇష్టం చెప్తాను. చేసేది కూడా అలాగే లేదు, ఇట్స్ లైక్ టీమ్ వర్క్ అది సార్. నిజంగా జెన్యున్ కనిపిస్తే దిల్ టేక్ ఇట్. 2025లో ఎన్ని సినిమాలు చేశారు? 2025లోనా గుర్తులేదు. శంబాల ఇది ఒక 4-5 ఫిల్మ్స్ చేశాను. భైరవం దాని తర్వాత రిలీజ్డ్ అంటున్నారు. అవును, రిలీజ్డ్ టు బి ఆనెస్ట్ నాకు కూడా గుర్తులేదు సార్. అంటే ఎప్పుడు వర్క్ చేస్తుంటారు కాబట్టి క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఒక 3-4 ఫిల్మ్స్ అయి ఉంటుందేమో. 50 సినిమా ఏంటి భారీగా ఉండబోతుందా?
భారీగా భారీగా వినిపించబోతుంది. భారీగా వినిపించబోతున్నది అనుమాన పక్షి. హ్మ్. యా నాకు ఇట్స్ అ వెరీ గుడ్ కాంట్రాస్ట్ బికాజ్ శంబాలా అన్నది యూనో కంప్లీట్ మైథలాజికల్ జోన్ లో అవును. వెళ్ళింది. అవును. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆ సింక్ ఉండాలి ఫస్ట్. సో అది దాని తర్వాత ఇప్పుడు 50th ఫిల్మ్ అనుమాన పక్షి. అంటే మీకు ఇష్టమైన జానర్ ఏమో కామెడీ. అది ఫుల్ అస్సలు రచ్చలు అయిపోతున్నాడు అది. అవునా? ఇట్స్ ఫన్. హ్మ్. బాగా తీసినాడు అంటే లైక్ Hmm. విమల్ ఇస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. హ్మ్. సో అండ్ యూ నో హిస్ డన్ డీజే టిల్లు అవును. అందుకు నేను చెప్పక్కర్లేదు స్పెషల్ గా వాడి గురించి. అండ్ వీఆర్ ఓల్డ్ ఫ్రెండ్స్ నో. హ్మ్. సో అది దట్స్ కమింగ్ అవుట్ ప్రెటీ గుడ్. అండ్ రైట్ ఫ్రమ్ అంటే లైక్ టెక్నికాలిటీస్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీథింగ్ ఇస్ స్పాట్ ఆన్. హ్మ్. యా సో మీకు బాగా ఇష్టమైన జానర్ లవ్ స్టోరీ కదా! లవ్ స్టోరీ ఒక లవ్ స్టోరీ వస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా వర్క్ చేయడానికి ఎస్ సార్. స్కోప్ దొరుకుద్ది. అవును సార్. అలాంటి లవ్ స్టోరీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారా? ఎస్ సార్. హ్మ్. వెయిట్ చేస్తున్నాను. హ్మ్. వెయిటింగ్ ఫర్ యునో ఒక సాలిడ్ లవ్ స్టోరీ వేర్ ఐ కుడ్ వర్క్. ఎందుకంటే అక్కడే స్కోప్ ఉంటుంది కదా సార్. అవును. లైక్ యూనో ఇమోషనల్లీ డ్రివెన్ సాంగ్స్, మరి అంటే ఎక్కువ మాంటేజ్ సాంగ్లు కాకుండా ఒక కొత్త స్టోరీ టెల్లింగ్ నుండి యూనో అలా ఉంటే నాకు స్కోప్ ఉంటుంది టు ప్రెజెంట్ ఈవెన్ డిఫరెంట్ స్టైల్స్. అది లేదు అంటే ఇంకా మాంటేజ్లు అదే అదే అదే. బట్ యా నాకే రిగ్రెట్ అంటూ ఏం లేదు ఇప్పటి వరకు. ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ వర్క్ అంతే. ఈ మధ్యకాలంలో మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన లవ్ స్టోరీలో వచ్చిన ఆల్బమ్స్‌లో ఏది బాగా? పర్టికులర్గా అంటూ ఏం లేదు, హ్మ్. ఇప్పుడు నిజంగా లేదు. హ్మ్. బట్ గుడ్ సాంగ్ వింటే మటుకు దే రియల్లీ ఇన్స్పైర్డ్. సో అదైతే ఇన్స్పైర్ అయ్యాను. అండ్ యా అంతే. అంటే నేను పర్టికులర్గా అలాగే లేదు. మొన్న సయారా మ్యూజిక్ డైరెక్టర్ని కలిసిన పోతే తను చేసింది కూడా చాలా బాగుంది. సో ఐ అండర్స్టూడ్ హిస్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాస్ వెరీ నైస్. ఐ లైక్ దట్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? 50 సినిమాలు అయిపోయినాయి. ఫ్యూచర్ ఏంటి ప్లాన్ 100కి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇక్కడ నుంచి ఫాస్ట్గా ఉంటుంది సార్. హ్మ్. ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఫాస్ట్ యాజ్ అని ఏదో చుట్టద్దాం కదా. ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు 4 అవర్స్లో చేయగలిగేది 1 అవర్లో చేయొచ్చు. అవును. సో టైంని హ్యాండిల్ చేయడం అర్థమవుతుంది. హ్మ్. సో ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయడం కూడా అప్పుడు అర్థమవుతుంది. సో ఐ వాంట్ డూ మై నెక్స్ట్ 50 ఫిల్మ్స్ లైక్ రియల్ క్విక్. ఎనీథింగ్ దట్ జెన్యున్లీ టేక్స్ టైమ్ విల్ టేక్ టైమ్. దానికి నేనేం చేయలేను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండిపెండెంట్ మ్యూజిక్లో దిగడం ఖాయం. నేను అక్కడి నుంచి వచ్చినని అక్కడికే మళ్ళీ వెళ్తాను. అండ్ లైవ్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా చేస్తాను. అదైతే పక్కా. బికాస్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అన్నది అంటే ఇప్పుడు మీకు గుర్తుందో లేదో యూనో టైంలో లక్కీ అలీ గారివి అవును. యూఫోరియా అవును. సో మెనీ ఇట్స్ అ డిఫరెంట్ టాంజెంట్ ఆల్ టుగెదర్. సో ఇప్పుడు టెక్నాలజీ ఉంది. ఓన్ కాంపోజిషన్స్ ఎన్ని ఉన్నాయని నాకు ఇప్పుడు అంటే నాకు నా ఓన్ కాంపోజిషన్స్ చేయాలని ఉన్నాయి. హ్మ్. సో అది కొంచెం డిఫరెంట్గా ప్రెజెంట్ చేద్దాం, సంథింగ్ న్యూ. అండ్ లైవ్ పర్ఫార్మెన్సెస్. దట్స్ వాట్ ఐ వాంట్. ఇప్పుడు మళ్ళీ లైవ్ పెర్ఫార్మన్స్‌కి క్రేజ్ ఎక్కువ వస్తుంది. 100% ఉంటుంది. అదేదో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నంత ఫీల్ క్రౌడ్ పుల్లింగ్. పక్కా లైవ్ అన్నది చాలా గట్టిగా ఉంటుంది. అవును. అండ్ దట్టు కొంచెం డిఫరెంట్గా ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను కూడా నేను. హ్మ్. బికాస్ నేను ఆల్మోస్ట్ అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ కీప్ సీయింగ్ అ లాట్ ఆఫ్ బ్యాండ్స్, ఇంటర్నేషనల్ బ్యాండ్స్ని చూసాము, చాలా పెద్ద బ్యాండ్స్కి ఇండియాలో ఓపెన్ చేసాము. లైక్ మేబీ షిలాంగ్, డార్జిలింగ్ నుంచి కేరళ వరకు చాలా బ్యాండ్స్ని చూసాను నేను. సో ఇప్పుడు నేను చేస్తే ఎలా చేయొచ్చని ఆలోచిస్తున్నాను. ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ. ఇఫ్ దట్ వర్క్స్ అవుట్. కానీ ఇది కాస్ట్లీ వ్యవహారం అండి. అన్నీ ఎలా అవ్వాలి సార్. 12 ఏళ్ళ జర్నీ ఫినిష్ అయింది. 50 సినిమాల మైలురాయి దగ్గరికి వచ్చేసారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? 100 సినిమాని ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది జర్నీ? ఇక్కడ నుంచి యూనో ఐ వాంట్ అంటే టెంపో అయితే పెరుగుతుంది సార్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి టైంని అర్థం చేసుకోవడం యూనో జరుగుతుంది. సో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్లోని డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మ్యూజిక్ లో కంపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. డిఫరెంట్ జానరస్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ మోర్ కామెడీ, లవ్ స్టోరీస్, డ్రామా ఇలాంటివి నాకు చాలా చేయాలని ఉంది. సో ఇదొక ఆస్పెక్ట్ అయితే. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే అంటే లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మూవీస్ చేయాలని ఉంది. యూనో ఇట్ విల్ ఆల్వేస్ బీ నైస్. మనకి అర్థమవుతుంది, ఒక్కొక్క అంటే స్టైల్ అర్థమవుతుంది సార్.
సో దానివల్ల ఏమవుతుంది ఏంటంటే ఐ కెన్ వర్క్ విత్ మోర్ ఆర్టిస్ట్, హ్మ్. మోర్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, కల్చరర్తో అవుతుంది అలాగా. సో ఫస్ట్ మెయిన్లీ తెలుగులోని ఫోకస్, అది కాకుండా ఇవి చేద్దామని. అండ్ నెక్స్ట్ 50 ఫిల్మ్స్ కొంచెం ఫాస్ట్గా చేస్తాం సార్. ఈ లైవ్ షోస్ గురించి మాట్లాడారన్నమాట. అండ్ లైవ్ షోస్ కూడా పక్కా స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కువ లైవ్ ప్లేయర్ నేను. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఓన్ కాంపోజిషన్స్ అవన్నీ ఒక టైంలో ఎలా వచ్చేవో లక్కీ అలీ గారివి వీళ్ళందరివి, యూనో యూఫోరియా, సిల్క్ రూట్, యూనో. సో క్రేజీ ఎరా అది. హ్మ్. అలాంటిది మళ్ళీ ఐ వాంట్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, యూనో. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ తోటి ఆ రెయిన్ డ్రాప్ ఫీలింగ్ అలాగా చేయాలనుంది. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా దిగుతున్నాను అండ్ లైవ్ పర్ఫార్మెన్సెస్. కానీ ఈ మధ్యకాలంలో లైవ్ పెర్ఫార్మన్స్ అనేది కాస్ట్‌లీ అయిపోయింది. ఆ! అంత ఈజీ కాదు లైవ్ పెర్ఫార్మన్స్ చేయడం. అంత క్రౌడ్‌లో. అంటే కానీ ఇట్ డిపెండ్స్ సార్, హౌ యూ ప్లేస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును. కరెక్ట్ ప్లేస్మెంట్ ఉందంటే దెన్ వై నాట్, కరెక్ట్గా లైక్ ఆర్గనైజ్ అయ్యి ఉండాలి, గెట్ ద రైట్ స్పాన్సర్స్, గెట్ ద రైట్ స్టేజ్, గెట్ ద రైట్ సౌండ్ అండ్ లైట్, గెట్ ద రైట్ పబ్లిసిటీ. ప్రాపర్గా చేస్తే దెన్ ఇట్ విల్ బి రియలీ నైస్. ఈ మధ్యకాలంలో బాగా ఎంజాయ్ చేసిన లైవ్ షో ఏదండి? అంటే బాగా ఆర్గనైజ్ చేశారు అనిపించిందా? లైవ్ షో ఈ మధ్య నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు. వెళ్ళలేదు సార్, నేను హ్మ్. వెళ్ళలేదు, టైం దొరకలేదు. హ్మ్. ఇన్స్టాగ్రామ్లో అవి చూడడం తప్ప అంటే నేను పర్సనల్గా వెళ్ళి చూడలేకపోయాను హ్మ్. వేరే సినిమాల వర్కుల వల్ల. హ్మ్. బట్ నా షో అయితే ఎలా చేయాలో నాకు ఐడియా, హ్మ్. అదైతే పక్క. ఇన్ని చూసారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది మీకు. ఎలా చేయాలన్నది. Yeah. నేను చాలా ఇంటర్నేషనల్ బ్యాండ్స్ కూడా చూసాను ఆ టైం. హ్మ్. సో యూనో ఐ హ్యావ్ అ ఫేర్ బిట్ ఆఫ్ అన్ ఐడియా. మొత్తానికి ఎప్పుడు మాట్లాడిన మీరు మా స్టూడియోకి వచ్చి మాతో టైమ్ స్పెండ్ చేశారు. ఎక్కువ విషయాలు చెప్పారు. మీ గురించి చాలా విషయాలు అర్థమయ్యాయి. శ్రీచరణ్ పాకాల ఎలాంటి మ్యూజిక్ డైరెక్టరో నాకందరికీ తెలుసు. ఎలాంటి వ్యక్తి, మీ వెనకాల ఏం జరిగింది, మీరు అసలు సినిమాని ఎలా తీసుకుంటారు, మ్యూజిక్‌ని ఎలా తీసుకుంటారు, పాటని ఎలా తీసుకుంటారు అన్నది చాలా విషయాలు అర్థమయ్యాయి. థ్యాంక్ యూ మీ సో మచ్. చంబాల సినిమా పెద్ద హిట్ అవ్వాలి. 50వ సినిమా ఏదైతే చేస్తున్నారో అనుమానపు పక్షి చాలా పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ కెరీర్‌లో చిన్న చిన్న అరే! పెద్ద సినిమా చేస్తే బాగుండేది, పెద్ద స్టార్‌తో చేస్తే బాగుండేది Yeah. అని మీ వర్క్ తెలిసిన వాళ్ళందరూ మాట్లాడతారు. Yeah. అలా 50వ సినిమా నుంచి 100 సినిమా లోపు పెద్ద స్టార్స్‌తో పనిచేయాలి థ్యాంక్ అని యూ. కోరుకున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.